अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। सांख्य दर्शనం की 14వ కక్ష నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? మనం నిన్న 30 నుంచి 36 వరకు చెప్పుకున్నాము. అంటే ముఖ్యంగా 31 నుంచి నిన్న ఒక పూర్వపక్షి ఏం చెప్పారంటే అదృష్టవశాచ్చే. పూర్వపక్షి అంతకుముందుకి ఏం చెప్పారంటే సిద్ధాంతి ఇక్కడ పూర్వపక్షి ఏ రకంగా మళ్ళీ హేతు ప్రస్తావించాలంటే అదృష్టవశాచ్చే అంటే ఇప్పుడు మోక్షంలో బాధ కలుగుతుందని చెప్పి సిద్ధాంతం చెప్పామట. మోక్షంలో ఇప్పుడు జీవాత్మ లోపల ఉంటుంది, బయట ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది, వ్యాపించి ఉంటుందంటే అప్పుడు విషయాలతో కూడా జీవాత్మ వ్యాపిస్తుంది. కాబట్టి ప్రకృతితో విషయ వాసన యుక్తమే బంధనానికి కారణమవుతుందని చెప్పాడు. దానికి సిద్ధాంతం లేదంటే లోపల బయట ఉన్నా అనుకుంటే ముక్త ఆత్మలు కూడా ఈ దోషం వస్తుంది, అవి కూడా సంసార బంధంలో బంధించిపోతాయి. అవి దానికి కూడా ఒక వ్యవస్థ ఉంది, అవి బంధింపబడవు. నువ్వు చెప్పింది ముక్తాత్మలకు సమస్య వస్తుందని చెప్పి అదృష్టవశాచ్చేత్ లేదంటే ఎవరికి అదృష్టం అయితే మిగిలి ఉందో అంటే కర్మాశయం ఎవరికైతే మిగిలి ఉందో ఆ జీవాత్మలు మాత్రమే విషయ వాసనతో యుక్తమవుతాయి. ఏ జీవాత్మలకైతే అదృష్టం ఉండదు అంటే ప్రారంధం ఉండదు, సంచిత కర్మలు ఉండవు, పుణ్య పాప కర్మాశ ఉండవు, అవి ముక్తాత్మలు భిన్నంగానే ఉంటాయి, విషయ వాసనతో యుక్తం కావు అని దీనికి సమాధానం పూర్వపక్షి చెప్పాడనమాట. కానీ దానికి సమాధానం అలా రెండు ఒకే సమయంలో కారణ కార్యభావం అనేది నైమిత్తిక భావం అనేది సంభవించదు. కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారంగా నా ద్వయో ఏకకాల యోగా కార్యోపకారక భావ, కార్య ఉపకారక భావం ఉండదని చెప్పి సిద్ధాంతం చెప్పాడు అనమాట. కాబట్టి అనాది వాసన ఏవైతే ఉన్నాయో అనాది విషయ వాసన ఏవైతే ఉన్నాయో జీవాత్మకి బంధనానికి కారణం కాదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి చెప్పాడు. దానికి మళ్ళీ పుత్ర కర్మవతి చే పుత్రోత్పత్తి కోసం ఏవైతే గర్భాధాన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియాకలాపాల ద్వారా ఏవైతే మనకు పిండం పూర్తిగా నిర్మాణం వ్యవస్థ విధంగా కనిపిస్తుందో అంటే శరీరం కనిపిస్తుందో గర్భాధానం నుంచి మొదలుకొని శరీరం తయారయ్యేంత వరకు లేదా చనిపోయేంత వరకు మార్పులు కనిపిస్తున్నాయి. అంటే కారణ కార్యభావం పైన లేవని చెప్పారు సిద్ధాంతి చెప్పారు. కాబట్టి దానికి మళ్ళీ పూర్వపక్షి ఏది కార్యకారణ భావం ఉంది అంటే ఉపకార్య భావం ఉంది. ఎలాగంటే పుత్ర కర్మవత్, పుత్రుడు గర్భాధాన సంస్కారం మొదలుకొని శరీరం తయారయ్యేంత వరకు మధ్యలో క్రియాకలాపాలు జరిగితే అక్కడ మార్పులు జరుగుతున్నాయి. అక్కడ కారణం ఉంది కాబట్టి కార్యంలో వృద్ధి జరుగుతుంది, నిమిత్తం ఉంది కాబట్టి నైమిత్తికం ఉంది అని మళ్ళీ పూర్వపక్షి దానికి సమాధానం చెప్పారు. దానికి సిద్ధాంతి లేదండి, అక్కడ నా అస్థి తత్వస్థిర ఏకాత్మ, ఒక స్థిర ఆత్మ ఒకటే ఉంటుంది కాబట్టి నీకు మార్పులు కనిపిస్తున్నాయి. అందుకే గర్భాధాన సంస్కారం చేయబడుతున్నాయి అన్నమాట. అక్కడ అది ఆత్మ అనేది ఆ భిన్న భిన్న మార్పులు ఏవైతే వృద్ధి జరుగుతుందో ఆ పిండంలో
అవన్నీ కూడా జీవాత్మ స్థిరంగా ఉండటంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చెప్పిన ప్రకారంగా పుత్ర కర్మాది ప్రకారం కారణ కార్యభావం అంటున్నావు. కారణ కార్యభావాలు అనేది ఎల్లప్పుడూ జీవాత్మ ఉంటుంది కాబట్టి అక్కడ జరుగుతున్నాయి. జీవాత్మ స్థిరమైంది, అక్కడ నిశ్చయంగా ఉంటుంది అని చెప్పాడు. చెప్పినప్పుడు దానికి మళ్ళీ పూర్వపక్షి ఏం చెప్పాడంటే స్థిర కార్య అసిద్ధేహి. ఎందుకంటే నీ పక్షంలో అప్పుడు పూర్వపక్ష సిద్ధాంత ప్రస్తావన, ఎందుకంటే ప్రతి వస్తువు ప్రతి పదార్థం క్షణికమైంది. ప్రతి వస్తువు ప్రతి పదార్థము సంసారంలో ఏదైతే ఉత్పన్నమవుతుంది నష్టం అవుతుంది. మనం చూస్తున్నాం లోకంలో ఏ వస్తువుని తీసుకోండి, ఉత్పన్నమవుతుంది నష్టం అవుతుంది, ఉత్పన్నమవుతుంది నష్టం అవుతుంది. అలాగా ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషంలో కూడా మార్పు జరుగుతున్నాయి. జీర్ణ శరీర వ్యవస్థకు పొందుతూ ఉంది కాబట్టి క్షణికమైంది. కాబట్టి అలాగే జీవాత్మ కూడా క్షణికమైంది అని చెప్పి సిద్ధాంతి పూర్వపక్షం ప్రస్తావించాడు. ప్రతి పదార్థం కూడా క్షణికమైంది, అలాగే జీవాత్మ కూడా క్షణికమైంది. కాబట్టి నువ్వు అస్థి తటస్థిర ఏకాత్మ, అక్కడ ఉండి స్థిరమైన ఏకాత్మ ఉంటుంది అంటున్నావు కదా, అది యుక్తి సంగతం కాదు. ఎందుకంటే ప్రతి పదార్థం ఈ విధంగా క్షణికమైనదో అలాగే జీవాత్మ కూడా క్షణికమని చెప్పి పూర్వపక్షి చెప్పాడు. దానికి సమాధానంగా మళ్ళీ నా ప్రత్యభిజ్య బాధాత్, అలా ప్రతి ఆత్మ కూడా క్షణికమైందని భావించాం అనుకోండి, ప్రత్యభిజ్యాకి బాధ కలుగుతుంది. ప్రత్యభిజ్య అంటే అనుభూతికి బాధ కలుగుతుంది. అంటే మనకి ఏదైతే జ్ఞాపకాలు ముందు చేసిన క్రియాకలాపాలకు కర్మలు ఏం చేశామో ఆ కర్మలకి మన జ్ఞాపకం ఉంది కాబట్టి మనం అవన్నీ మనం అనుభవం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం అంట. అది ప్రతి ఆత్మ క్షణికమైంది అనుకున్నాం అనుకోండి, పూర్వంలో ఏ కర్మ చేసామో ఆ కర్మ నష్టం అయిపోయింది. మన ఉత్తరంలో ఏ కర్మ ఆత్మ ఉత్పన్నమైందో మళ్ళీ ఏ కర్మ చేసినో ఆ కర్మ భిన్నమైంది, ముందు చేసిన కర్మ భిన్నమైంది. కాబట్టి పోయిన ఆత్మతో యుక్తమైన కర్మ ఏదైతే ఉందో, ఉత్తర క్షణంలో ఉత్పన్నమైన కర్మ ఏదైతే ఉందో అందులోకి ప్రత్యభిజ్ఞ అని ఉండదు. అంటే ఆ నష్టం అయిపోయింది, మళ్ళీ కొత్త నూతనంగా ఉత్పన్నమైంది. నష్టమైంది కొత్త నూతనంగా ఉత్పన్నమైంది. అంటే ముందు చేసిన కర్మ తర్వాత చేసిన కర్మ ఆత్మకు తెలియదు, ఆ జ్ఞాపకం ఉండదు. నీ సిద్ధాంతం ప్రకారం వెళ్తే ప్రతి వస్తువు ప్రతి ఆత్మ క్షణికమైందని చెప్పామంటే క్షణిక్షణం నష్టం అవుతుంది, ఉత్పన్నమవుతుందంటే ఈ ప్రత్యభిజ్ఞ కలదు. కానీ లోక విరుద్ధం ఇది. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను రాత్రి ఉదయం ఎవరైతే ఉన్నానో అదే సాయంత్రకాలం నేనే. అది రాత్రి నేను ఎప్పుడైతే పడుకున్నానో ఉదయం లేవగానే నేనే అని చెప్పి, రాత్రి పడుకుని నేనే అని చెప్పి అనుభూతి కలుగుతుంది. ఆ జ్ఞాపకం మనలో ఉంది, నేను చేసిన కర్మ నేనే చేశా అని చెప్పి. అంటే అటువంటి ప్రత్యభిజ్ఞకి బాధ కలుగుతుంది. ప్రతి ఆత్మ కూడా క్షణికమైంది అని చెప్తేనా అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఇంకో హేతు ఏం ప్రస్తావించాలి, శృతి న్యాయ విరోధాచ. శృతి కూడా విరుద్ధమైంది, న్యాయ కూడా విరుద్ధమైంది. లోక విరుద్ధం. న్యాయ విరుద్ధం అంటే లోకంలో ఎవరైతే కష్టపడుతున్నారంటే ఆ కష్టానికి ఫలితం తనే అనుభవిస్తా, ఆ ఫలాన్ని కూడా అతనే అనుభవిస్తానే నమ్మకంతో విశ్వాసంతో చేస్తున్నామట. చేసిన కర్మలు తానే ఫలాన్ని అనుభవించకుండా ఎవరు కర్మలు చేయదు. కాబట్టి ఇది ఇది లోక విరుద్ధం అవుతుంది. లోకంలో ప్రత్యక్షంగా చేసిన కర్మలకు వాళ్ళే ఫలాన్ని అనుభవిస్తారని చెప్పి ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి అది లోక విరుద్ధం అవుతుంది, శృతి విరుద్ధం కూడా అవుతుంది. ఎందుకంటే శృతిలో అంటే వేదంలో ఆత్మ స ఇతః ప్రయణ్యేవ పునః జాయతే, ఆత్మ ఇక్కడి నుంచి చనిపోయి మళ్ళీ ఉత్పన్నమవుతుంది అన్నమాట. ఒకటి ఈ ప్రత్యభిజ్ఞ లేకపోతే మనకు మీరు చెప్పంటే ఆత్మ క్షణికమని భావచ్చు, కానీ అలాంటి లేదు కదా. ఆ చనిపోయి మళ్ళీ పుడుతుంది మనకు ప్రత్యక్షంగా తెలుసు, శబ్ద ప్రమాణం తెలుసు, మన ఋషి మహర్షి చెప్పిన విధానం తెలుసు అన్నమాట. కాబట్టి శృతి వేదానికి విరుద్ధం అవుతుంది, లోక విరుద్ధం అవుతుంది. కాబట్టి నేను చెప్పిన ప్రతి ఆత్మ క్షణికమైంది అనే సిద్ధాంతం యుక్తి సంగతం కాదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి మనకు రకరకాలుగా ప్రస్తావించాలండి. ఇప్పుడు చెప్పండి, ప్రతి సూత్రంలో ఒక్కొక్క సూత్రం తీసుకొని మీకు ఏది అర్థం కాకుండా చెప్పండి. ఎవరికైనా సందేహం ఉందండి? విశాలాక్షి గారు. ఓకే అండి. రామకృష్ణ చెప్పండి. పూర్వపక్షి ఈ విధంగా అంటున్నాడంటే బౌద్ధము ఆ విధంగా ఉందనే అండి? అంటే వాళ్ళ అభిప్రాయం అండి, అంటే ఆ విధంగా ఉందని మనం ఏం చెప్పలేము. క్షణికవాద ఇప్పుడు వారు ఏ బిందు తీసుకునేదో మనం ప్రతి పదార్థం ఏదైతే ఉందో క్షణంలో జీర్ణించిపోతుందండి. ప్రతి క్షణము ఒక వస్తువు అనేది ఏ క్షణంలో ఏ వస్తువు ఉందో ఆ క్షణం తర్వాత అది మనకు కనిపించదు.
అది కనిపించదు. సూర్యుడు ఎక్కడైతే ఉదయిస్తున్నాడో మళ్ళీ సాయంత్రం అస్తమించాక ఎక్కడ ఉంటాడండి? సూర్యుడు అంటే భూమి తిరుగుతుందన్నమాట. కానీ మనకేముంటుంది, అక్కడే ఉంటున్నా కూడా మనకు గతి అయితే కనిపిస్తుందన్నమాట. ఆ గతి ఆ క్షణకాలంలో మనకు కనిపించదు. కానీ మనకి ఏ విధంగా పిండంలో వృద్ధి చూస్తామో, మొక్కల్లో వృద్ధి చూస్తామో, అది ఎప్పుడైతే పెరుగుతుందో మనకు అప్పుడు కనిపించలేదన్నమాట. అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. కానీ ప్రతి క్షణంలో మార్పు జరుగుతుందన్నమాట. ఆ ఒక్క క్షణాన్ని చూసుకొచ్చి ఏ క్షణంలో అదే దీర్ఘ శరీరావస్థను పొందుతుంది, ఆ క్షణమే ఏదైతే ఉందో అదే ఆ కాలానికి సంబంధించింది. అదే ఆత్మ. ప్రతి క్షణం ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది అని చెప్పి అందుకే చెప్పిన. ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని అలా పూర్వపక్షి మాట్లాడుతున్నామట. అదేనండి మహోదయ అడుగుతున్నాను. అంటే వాళ్ళు వాళ్ళ ప్రకారం ప్రతి ఆత్మ అనే దానికి శారీరక మార్పులకు వీటికి సంబంధం ఉందని వాళ్ళు చెప్పుకుంటూ వస్తారా? ఆత్మ అంటే శారీరమే అనే మాటగా తీసుకుంటారా? దాన్ని వేరు తీసుకోవడానికి సమస్య వస్తుంది. వేరు తీసుకోవడం ఎందుకు తీసుకుంటున్నాడు? ఏమో చెప్తాడు, లోకంలో ప్రతి పదార్థం ఏదైతే ఉత్పన్నం అవుతుంది, వస్తువు చూడండి, లౌకిక కూడా వస్తువు తీసుకుని ఏదైనా తీసుకోండి, సంసారంలో ఈ బ్రహ్మాండంలో ప్రతి వస్తువు తీసుకోండి, ఉత్పన్నం నష్టం అవుతుందా? ఏది సంయోగంతో ఉత్పన్నమైతే నష్టం అయిపోతుంది. అలాగే అంటే ప్రతి క్షణం ఇంకోటి, ప్రతి వస్తువు క్షణంలో జీర్ణశీలం అయిపోతుంది. ఒక వస్తువు అలాగే పెట్టుకోమా, యోగ దర్శనం కూడా చెప్పుకున్నాం. ఒక వస్తువు అలాగే పెట్టామనుకోండి, కొంతకాలం తర్వాత ఈ రోజు ఉన్న నూతన అవస్థ అనేది అంటే దాంట్లో కొత్తగా ఉంటుంది. వస్తువు ఇప్పుడు తయారై వచ్చిందట, అప్పుడు కొత్త బాగా నీట్ గా ఉంటుందన్న. కానీ కొంతకాలం అలాగే ఉపయోగించి అలాగే పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ జీర్ణ అవస్థ పొందుతుందండి. అలాగే పెట్టండి ఏం చేయకుండా కూడా, దాంట్లో ఆ వస్తువులో మార్పు కనిపిస్తుందన్నమాట. అదే అర్థమవుతుందండి మహోదయ, అదే అర్థమవుతుంది. కానీ ఈ ప్రపంచానికి ఆత్మకు కూడాను రెండింటిని ఒకే రకంగా చూస్తారా అని అడుగుతున్నాను అంతే. అదే పూర్వపక్ష చూస్తున్నాడు, బౌద్ధవాద అట్లా చూస్తున్నాడు, క్షణికవాద అలా చూస్తున్నాడు అనమాట. అలాగే ప్రస్తావించి ఈ హేతును ప్రస్తావించి అలా కూడా అలా ఉంది, ఆత్మ కూడా అలాగే ఉంది. ఎట్లయితే మార్పు వస్తున్నాయో జీవాత్మ కూడా అంతే. ప్రతి క్షణం నష్టం ఉత్పన్నమవుతుంది. దానికి సమాధానం చెప్పాడు. అందుకే భయ్ అది నువ్వు ఆత్మ క్షణికమైనంటే మనం చేసిన కర్మ రాత్రి ఎవరైతే పడుకునేదో పొద్దున్న లేచేసరికి ఇంకొక వ్యక్తి ఉండాలి. అది రాత్రి ఎవరు తెలియకూడదు. కానీ మాకు తని తెలిసి రాత్రి నేనే పడుకున్నాను, పొద్దున్న లేచినందుకు నేనే, ఉదయం ఎవరైతే ఉన్నానో సాయంత్రం నేనే, మధ్యాహ్నం కూడా నేనే, మనం చేసిన కర్మలు నేనే. అన్ని మనకు ఆ ప్రత్యభిజ్ఞ, ఆ జ్ఞాపకం, ఆ స్మృతి అన్ని మనకు స్పష్టంగా ఉన్నాయి కదా. అవునండి. కాబట్టి లోక విరుద్ధం చెప్పిన క్షణికవాత్వం అనేది లోక విరుద్ధం, నువ్వు చెప్పిన యుక్తి సంగతం కాదని చెప్పి అది చెప్పాడు. ఇంకోటి శృతిలో మనకి వేదం కూడా చెప్తుంది. ఎందుకు? ఆత్మ అనేది అవినాశి, అదే అయం ఆత్మ అవినాశి. కాబట్టి వినాశం పొందదు, నష్టం కాదు, ఎప్పుడు నాశనం కాదు. నా అనుచిత్తి, ఎప్పుడు అనుచిత్తి దాన్ని ఉచిత్తి చేయలేమట. దాన్ని నీళ్లు కూడా మనకు భగవద్గీత చెప్తున్నా, నయనం చిందంతి శస్త్రాయ నయనం దహతి పావక నచైనం లేదయంతి ఆపు. అట్లా నీళ్లు గాని గాలి గాని ఏవి శోషించలేవు, నీళ్లు దాన్ని జీర్ణశీలం చేయలేవు, ఏం చేయలేవు, అగ్ని దాన్ని దహింప చేయలేదు, ఏమీ చేయలేవు. ఆత్మ ఎల్లప్పుడూ శాశ్వత నిత్యమైంది. కాబట్టి ఈ ఆత్మ నిత్యమైందిగా స్థిరమైంది కాబట్టి ప్రత్యభిజ్ఞ కలుగుతుంది. నువ్వు చెప్పిన ప్రకారంగా క్షణికత్వం ఉందనుకున్న ఆత్మ కూడా ఆ ప్రత్యభిజ్ఞ కలగకూడదు, ఆ జ్ఞాపకం ఉండకూడదు, కాబట్టి దోషయుక్తం అవుతుంది అని చెప్పామట. ధన్యవాదాలు మహోదయ. ఇలా చెప్పిన తర్వాత చూడు ఇక్కడ దృష్టాంత అసిద్ధేష్ట. ఇంకొకటి ఉన్నాయండి? ఇంకొక సందేహాలు ఉన్నాయా? ఓకే, చూడండి నెక్స్ట్ 37వ సూత్రం చూడండి. దీనికి మీకు అసలుకి ఎలా చూస్తాను నీకు చూపిస్తాను. ఒకటి మనకు ఒక చెప్తాను, దృష్టాంతం అంటే ఏమిటి, హేతు అంటే ఏమిటి ఒకసారి మీకు చూపి చెప్తాను. మనం ప్రతి వ్యక్తి ఒక ప్రతిజ్ఞ, మనకు ఒక వస్తువును మనం సిద్ధింప చేయాలి అంటే, ఇప్పుడు పరమాత్మ ఉన్నాడా లేదా? ఒక నాస్తికుడు ఉన్నాడు, ఆ పరమాత్మ లేండి, ప్రూఫ్ ఏంటి? పరమాత్మ లేడు, నా ప్రతిజ్ఞ చేస్తున్నా పరమాత్మ లేడు. ఏ రకంగా అంటే ఆ పూర్వపక్ష చెప్తున్న ప్రతిజ్ఞ అది ఒకసారి చూపిస్తా. అంటే ఒక ప్రతిజ్ఞను సిద్ధింప చేయాలి అంటే దాంట్లో హేతు ప్రస్తావించాలన్నమాట. హేతు ప్రస్తావించాలి అంటే కారణం చెప్పాలి, ప్రతిజ్ఞ ఉండాలి, ప్లస్ దృష్టాంతం అంటే లౌకిక ఉదాహరణ కూడా ఉండాలన్నమాట. లౌకిక ఉదాహరణ ఉండాలి, అప్పుడు మన విషయాన్ని మనం సిద్ధింప చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చెప్తాను చూడండి. ఒకటి
ఒక దృష్టాంతం చెప్తున్నాను. నా ప్రతిజ్ఞ ఏంటి? ఈశ్వరు సర్వవ్యాపకుడు. కావాలని రాసుకోండి. ఈశ్వరుడు ఏంటి? నేను ప్రతిజ్ఞ చేశాను. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. ఈశ్వరుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడట. ఏం చెప్పండి? నా ఏ ప్రతిజ్ఞ చేశాను? ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. ఈశ్వరు సర్వవ్యాపకుడు అని చెప్పి ప్రతిజ్ఞ చేసావు. అది ఎలా సిద్ధింపజేస్తావు? నీ కథను చెప్తే కాదు కదా. దానికి కారణం ఏంటి? నువ్వు ఎలా ఏ ఆధారం చెప్తున్నావు? కారణం చెప్పు. దానికి హేతు ఏం చెప్పాడు? హేతు అంటే కారణం. ఏం చెప్పాడు? అతడు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన సర్వవ్యాపకుడు. మనం ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకు సర్వవ్యాపకుడు అంటే ఆయన సర్వజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టి, సర్వజ్ఞానం సంపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ కారణం చేత సర్వవ్యాపకుడు. ఎవరి దగ్గర అయితే సర్వజ్ఞత ఉంటుందో, సంపూర్ణ జ్ఞానం ఉంటుందో అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. ఇది కారణం చూపించాడు. అంటే ఏ వ్యక్తి అయితే సర్వజ్ఞత లేదో అటువంటి వ్యక్తికి వ్యాపకత ఉండదు అన్నమాట. అంటే ఇప్పుడు మనం లౌకిక ఉదాహరణ చూసుకోండి. దీనికి ఉదాహరణ చూడండి. జైసే జీవాత్మ ఉదాహరణ చెప్పాడు. జీవాత్మ సర్వజ్ఞత ఉందా జీవాత్మకి? ఈశ్వరుడికి ఏ విధంగా అయితే సర్వజ్ఞత ఉందా జీవాత్మకు ఉందా? సర్వజ్ఞత లేదు. మనకు ఈ రోజు రేపు ఉదయం ఏమో తెలియదు, మనకు ఎల్లుండి ఏమో తెలియదు అన్నమాట. ఒక గంట తర్వాత ఏమో తెలియదు మనకు. నిజంగా మనలో సర్వజ్ఞత, జీవాత్మ సర్వజ్ఞత ఉంటే మనకు తెలియాలి కదా. కానీ ఏ విధంగా జీవాత్మకు సర్వజ్ఞత సంపూర్ణ జ్ఞానం లేదో అలాగే ఈశ్వరుడు కూడా సర్వవ్యాపక. అలాగే ఏ విధంగా జీవాత్మ సర్వవ్యాపకత సర్వజ్ఞత కలిగి లేదో అలాగా పరమాత్మ కాదు. పరమాత్మ లేడు కానీ పరమాత్మ సర్వవ్యాపకత సర్వజ్ఞత ఉంది సర్వవ్యాపకత్వం ఉంది అని ఇక్కడ దృష్టాంతం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు దృష్టాంతం? ఉదాహరణ ఇచ్చా. జీవాత్మ ఇచ్చాయన్నమాట. మన లోకం చూస్తుంటామండి. ఎవరికైతే జ్ఞానం సంపూర్ణ జ్ఞానం అతని యొక్క కీర్తి మనం లోపల సమాజంలో విస్తరించి ఉంటుందన్నమాట. ఎవరి దగ్గర జ్ఞాన భండారం ఉందో, జ్ఞాన శబ్దకోశం ఉందో అతని యొక్క కీర్తి మన నలుమూలలా అన్ని చోట్ల వ్యాపించి ఉంటుందన్నమాట. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్తుంటాం. కాబట్టి కేవలం మన దేశంలో కాకుండా అన్ని దేశాలు పూజింపబడతాడు. ఎందుకు? సర్వజ్ఞత ఉంది కాబట్టి అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయన్నమాట. అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయన్నమాట. అలాగా జీవాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉందా? జీవాత్మకు ఏ దృష్టాంతం చెప్పామన్నమాట. జీవాత్మకు ఈశ్వరునికి సమాన సర్వజ్ఞత లేదు కాబట్టి ఈశ్వరుడు సర్వవ్యాపకత్వం ఎందుకు ఉందంటే సర్వజ్ఞత కలిగి ఉంది కాబట్టి సర్వవ్యాపకత్వం ఉంది అని చెప్పి ప్రతిజ్ఞ సిద్ధింపజేశాను అన్నమాట. అర్థమైందండి? ఇది హేతు. కొంచెం చెప్పరా? అర్థమైందండి. ఒక్కసారి నేను చెప్తాను, రాసుకోండి. మీకు రాసుకుంటే కొంచెం ఇది ఒకటి హేతు ప్రమాణం అనేది ఎట్లా ఉండాలి దాన్ని బట్టి మీకు నేను చూపిస్తాను. ప్రతిజ్ఞ ఏంటి? ఏం చెప్పాను? ప్రతిజ్ఞ పెట్టి ఎన్ని బట్టి రాసుకోండి. ప్రతిజ్ఞ ఈశ్వర్ సర్వవ్యాపక్. ఈశ్వర్ సర్వవ్యాపకుడు. ప్రతిజ్ఞ అంటే ఈశ్వరు సర్వవ్యాపకుడు చెప్పి ప్రతిజ్ఞ చేశాను. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. ఈశ్వర్ సర్వవ్యాపకుడు ప్రతిజ్ఞ. అది ఈ ప్రతిజ్ఞను సిద్ధింపజేయాలి. ఎలా చెప్తావు? దానికి కారణం ఏంటి? ఎందుకు సర్వవ్యాపకుడు అంటున్నావు? దాని కింద హేతు. హేతు అంటే కారణం. హేతు అంటే కారణం రాసుకోండి. కారణం సర్వజ్ఞత ఉంది కాబట్టి, అంటే సంపూర్ణ జ్ఞానం ఉండటం వలన అన్నాయండి. సంపూర్ణ జ్ఞానం ఉండటం వలన, సర్వజ్ఞానం ఉండటం వలన, లేదా సంపూర్ణ జ్ఞానం ఉండటం వలన. కారణం హేతు ఏం చెప్పామండి? హేతు అంటే కారణం. కారణం చెప్పాము సంపూర్ణ జ్ఞానం ఉండటం వలన. ఉదాహరణ దీంట్లో సంపూర్ణ జ్ఞానం ఉంటే అన్ని చోట్ల వ్యాపించుంటే ఎలా చెప్తాం? లౌకిక ఉదాహరణ చెప్తాం. ఉదాహరణ రాసుకుంటున్నాం. నెక్స్ట్ మూడవది ఏంటి? ఉదాహరణ. ఉదాహరణ ఏంటి?
ధర్మ ప్రచారకుడు. ఉదాహరణ ఏంటి? ధర్మ ప్రచారకుడు. ఏ విధంగా అయితే అర్థమైందండి ఉదాహరణ ఏంటి? ఏం చెప్పిన ఉదాహరణ ఏంటి? ధర్మ ప్రచారకుడు. ప్రతిజ్ఞ అంటే ఈశ్వర సర్వవ్యాపకుడు ప్రతిజ్ఞ చేశాను. ఓకేనా? దానికి కారణం ఏం చెప్పాను నేను? కారణం చెప్పానంటే సంపూర్ణ జ్ఞానం ఉంది కాబట్టి. దీన్ని బట్టి ఏమవుతుంది? ఎవరెవరికైతే సంపూర్ణ జ్ఞానం ఉంటుందో అతడు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. ఇది అర్థం వస్తున్నమాట. ఎలాగా? లౌకిక ఉదాహరణ చెప్పండి. లౌకిక ఉదాహరణ ఏంటి? ధర్మ ప్రచారకుని చెప్పాను. ఎవరు ధర్మ ప్రచారం చేస్తున్నారో, ఎవరెవరైతే ధర్మ ప్రచారం చేస్తున్నారో వాళ్ళ కీర్తి ఏ విధంగా అయితే అన్ని చోట్ల వ్యాపించి ఉంటుందో, సామాన్య జ్ఞానం ఉంటే మరి అన్ని చోట్ల వ్యాపించింది. ఈశ్వరుడు కూడా ఈ ధర్మ ప్రచార లౌకికలో ఉండే మనిషి కన్నా ఇంకా గొప్పవాడు కాబట్టి ఈశ్వరుడు సంపూర్ణ జ్ఞానం, అంత అనంత జ్ఞానం ఉంది కాబట్టి అదే విధంగా అన్ని చోట్ల వ్యాపించింది. అందుకే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. ఏ విధంగా ఒక ధర్మ ప్రచారకుడు అన్ని చోట్ల కీర్తి ప్రతిష్టాన్ని మనం వ్యాపిస్తూ మనం ఏ విధంగా చూస్తున్నామో, అలాగే ఈశ్వరుడు కూడా అనంత జ్ఞానం ఉంది కాబట్టి అన్ని సంపూర్ణ జగత్తులో వ్యాపించి ఉన్నాడు. అందుకే సర్వవ్యాపకుడు. ఈశ్వరుడు కణకణంలో వ్యాపించి ఉన్నాడు. ఏ విధంగా ఒక విద్వాంసుడు, ఒక పండితుడు, ధర్మ ప్రచారకుడు అందరి యొక్క హృదయాలు ఏ విధంగా బసించిపోయి ఉంటాడో, అంటే వాళ్ళ యొక్క జ్ఞానం ద్వారా, ఆ జ్ఞానం ప్రతి ఒక్క జీవాత్మని, ప్రతి ఒక్క ఆ వ్యక్తి యొక్క జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ ఉంటామట. అన్ని చోట్ల పూజింపబడుతుంటామట, గౌరవింపబడుతూ ఉంటామట. విద్వాన్ సర్వత్ర పూజితే అని చెప్పిన విధానం ప్రకారంగా. ఇది ఉదాహరణ. దీన్ని బట్టి ఏమవుతుంది? ఎవరెవరికి నిగమనం, దీనికి ఉపనయ అని చెప్తాను. 4 రాసుకోండి. ఉపనయ. ఉపనయ అంటే ఏమిటి? దాన్ని ఆ ఉదాహరణ చూపిస్తున్నాం. ఉపనయ అని పెట్టి రాసుకోండి. ఏ విధంగా ధర్మ ప్రచారకుడు ధర్మ ప్రచారకుడు సర్వవ్యాపకత్వం ఉంటుందో, అలాగే ఈశ్వరుని కూడా సర్వవ్యాపకత్వం. ఈశ్వరుడు కూడా సర్వవ్యాపకత్వం ఉంది. ఇది ఉపనయనం. ఏ విధంగా అయితే ధర్మ ప్రచారకుడు వ్యాప్తి ఉంటుందో, అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడో, అలాగే ఈశ్వరుడు కూడా అన్ని చోట్ల సంపూర్ణ జ్ఞానం ఉంది కాబట్టి అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. ఇది ఉపనయనం. అంతిమలో దీన్ని ఉపసంహారం చేయాలి. అందుకే లాస్ట్ ఏంటి? నిగమన. ఎలా రాస్తారు? నిగమన. చిన్న డాష్ ఇచ్చి రాసుకోండి. అందువల్లనే సర్వజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. అందువల్లనే సర్వజ్ఞత ఉంది కాబట్టి ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. అందువల్లనే సర్వజ్ఞత ఉంది కాబట్టి ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. చూడు, దీన్ని ఖండించండి. నేను కారణం చెప్పాను, ఉదాహరణ లౌకిక ఉదాహరణ చూపించాను. ఇదేమైనా ఖండించగలుగుతా చెప్పండి? దీన్ని ఖండించే. ఇట్లా దీన్ని పంచావయం అంటామండి. పంచావయం అని అంటారు. ఈ రకంగా అంటే ఖండించాలి అంటే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను. నేను ఒక నిమిషం అండి. సర్వవ్యాపకుడు అనేది ప్రతిజ్ఞ. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. అయితే మీరు అక్కడ ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని మరి చెప్తున్నారు. దాన్ని మీరు చెప్పలేక, దాన్ని చూపెట్టట్లేదు, దాన్ని నిరూపించట్లేదు. అక్కడి నుంచి ఆయన సర్వజ్ఞుడు అని ఎట్లా చెప్తున్నారు అని అడిగారు అనుకోండి, దానికి కూడా చెప్పాలి కదా మనం. ఈశ్వరుడు సర్వజ్ఞుడు అనే మాటని మనం నిరూపించట్లేదు కదా. నిరూపించాం కదా, ఉదాహరణ చెప్పాం కదా. నిరూపించకూడదు. ఏం చెప్పాను? ఏ విధంగా అయితే లౌకిక విద్వాంసుడికి, పండితుడికి జ్ఞానం ద్వారా ఏ విధంగా అయితే అతని యొక్క కీర్తి వ్యాపించి ఉంటుందో, అక్కడ అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడో, అలాగే ఏ సామాన్య జ్ఞానం ఉన్న వ్యక్తి విధంగా అన్ని చోట్ల పూజింపబడుతున్నాడే బ్రహ్మాండంలో, ఈ దేశంలో, నగరాల్లో, భిన్న భిన్న స్థానాల్లో. అలాగే ఈశ్వరుడు అతని కన్నా కూడా లౌకిక పండితుని కన్నా కూడా, విద్వాంసుడి కన్నా ఇంకా గొప్పవాడు అతను. ఇంకా అనంత జ్ఞానం ఉంది చెప్తారు అని మీరు ఎట్లా చెప్తారు? అది ప్రత్యక్ష కాదండి. లోకంలో ప్రత్యక్షమా కాదా? లోకంలో ప్రత్యక్షమా కాదా? ఇప్పుడు చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షం అండి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని అందరూ నమ్మాల్సిన అవసరం లేదు కదండి.
నాకు నమ్మకం అందుకే ఉంది, నేను అందుకే నమ్ముతా. అందుకే నమ్మడం కోసమే లౌకిక ఉదాహరణ సర్వజ్ఞుడు చెప్తాను. అనేది మనం ఎక్కడ నిరూపిస్తున్నాం? నిరూపించట్లేదు కదా సర్వజ్ఞుడు అనేది. జీ అందుకే చెప్తున్నాను. నేను చెప్పాను లౌకిక ఉదాహరణ మీకు అర్థమైందా? ముందు ఒక అర్థమైంది పండితుడికి నాకు మొత్తం అక్కడి నుంచి అంతా అర్థమైంది. కానీ మీరు అనే దాంట్లో మీరు ఈశ్వరుడు సర్వజ్ఞుడు అనేది మీరు ఎక్కడ నిరూపించట్లేదు. ఇది కూడా అదే బాగుంది. ఏది నిరూపిస్తున్నా. జ్ఞాని నేను జ్ఞాని లౌకిక అనేవాడు కాదు, సరే నువ్వు నిరూపించిన ఈ కాదని చెప్పింది ఒక మీరు పంచాలని చెప్పండి, ఒక నిరూపించంటే కాదు. ఇప్పుడు నేను చెప్పాను, కారణం చెప్పాను, ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు నీ ప్రతిజ్ఞ ఏంటి? ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కాదు. కారణం చెప్పండి, దీని లౌకిక ఉదాహరణ చెప్పండి. నేను చెప్పాను అది మీ ప్రతిజ్ఞ కావచ్చు. నేను ఏ విధంగా ప్రతిజ్ఞ చేసేదానికి కారణం చెప్పాను, ఉదాహరణ చెప్పాను. అలాగే మీరు మీ ప్రతిజ్ఞ అవుతుంది ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కాదు. కారణం చెప్పండి, ఉదాహరణ చెప్పండి. నేను చెప్పినట్టుగా అప్పుడు కథ కాదు, ఎలా నిరూపించాలి చెప్పడం కాదు, మనకు ప్రతిజ్ఞ చూపించాలన్నమాట. అందుకే ఒక విషయాన్ని మనం ఇది యథార్థమా కాదని తెలుసుకోవడానికి ఈ పంచావయం అంటామండి. ఈ ప్రమాణం ద్వారా మనం తెలుసుకోవాలి. మీరు కాళ్ళని చెప్పండి, లౌకిక ఉదాహరణ ఇచ్చాను కదా, లోకంలో ఇది మీరు స్వీకరిస్తారా లేదా? ఒక విద్వాంసుడికి ఆయన జ్ఞానం ద్వారా అతని యొక్క కీర్తి ప్రతిష్టలు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయా లేదా? ఏదో ఒక స్థాన విశేషానికి సంబంధించిన వ్యక్తి, ఒక స్థాన విశేషానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు శంకరాచార్యుడు ఎక్కడో కేరళలో ఎక్కడో ఆయన జన్మించాడు అన్నమాట. ఎక్కడో జన్మించాడో ఆయన ఒక కీర్తి పూర్తిగా భారతదేశం కాకుండా అన్ని దేశాలు వ్యాపించి ఉందా లేదా? ఆ జ్ఞానం ద్వారా వ్యాపించి ఉందా? జ్ఞానమే కారణం కదా. ఆ జ్ఞానం లేకపోతే అన్ని చోట్ల శంకరాచార్యం వ్యాపించి ఉండేదా? కీర్తి ప్రచులు వ్యాపించి ఉండేదా? వాని యొక్క విద్య వ్యాపించి ఉండేదా? అదంతా కరెక్టే. మరి ఇప్పుడు మీరు ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని నేను నమ్ముతాను కాబట్టి ఈ వాదన నేను ఒప్పుకుంటాను. ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాదు అనే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? సర్వజ్ఞుడు అనేది మనం ముందు ప్రూవ్ చేయాలి కదా, నిరూపించాలి. అందుకే నేను ప్రూవ్ చేశాను. మీరు ప్రూవ్ చేయాలి. మీరు ప్రూవ్ చేసింది ఏంటంటే లౌకిక ఉదాహరణలో ఒక జ్ఞాని సర్వజ్ఞుడైన వాడు మొత్తము చాలా చోట్ల వ్యాపించి అతని పేరు ప్రఖ్యాతలు ఉంటాయి అనేది మాత్రమే మీరు నిరూపించారు. అలాగే అంటే కొన్ని సూక్ష్మ సిద్ధాంతం మీరేమంటున్నారు? అలాగే ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాబట్టి సర్వవ్యాపి అంటున్నారు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు అనేది ఎట్లా తెలియాలి? అదే అంటున్నా అండి. ఇప్పుడు మళ్ళీ మీరు అదే బిందు పట్టుకున్నారు, నేను అదే బిందు పట్టుకున్నా అనమాట. నేను మీకు లౌకిక ఉదాహరణ ద్వారా మీకు అది చెప్పాను కదా, ఏ విధంగా అయితే లోకంలో ఇప్పుడు ఒక సూక్ష్మ సిద్ధాంత కరెక్ట్ గా సరిపోయింది. ఒక్క నిమిషం అండి. లౌకిక సూక్ష్మ విషయాలను మనం తెలియచేయడం కోసము ఈ లౌకిక మనకు లోకంలో ప్రత్యక్షమైన ఉదాహరణ ద్వారా మనం చెప్పేస్తాం. ఇప్పుడు ఈశ్వరుని విషయంలో అంటే ఈశ్వరుని యొక్క ఎప్పుడు చూడలేదు, ఆత్మ ఉందా లేదా, మా పరమాత్మ అస్తిత్వం ఉందా లేదా, అది కూడా సందేహం. వాళ్ళకి ఎట్లా నిరూపించాలి? ఇది కూడా పంచాలు చెప్తాను తర్వాత మీకు. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ విషయాన్ని ఈ విధంగా చెప్పాను. ఇప్పుడు మీరు కాదు అంటే నిరూపించినట్ట ఆ నిరూపించలేని చెప్పి మీరు ఒక చెప్పండి, చూడు ఇలా నిరూపించబడదు, సర్వజ్ఞుడు కాదని చెప్పి మీరు స్వీకరించకపోవద్దు, మీరు స్వీకరించవద్దు. మీరు చెప్పినంత వరకు కాదు కదా. నేను చెప్తున్నా ఇట్లా పంచావయ ప్రకారంగా మీరు చెప్పండి. నిరూపించలే అంటున్నారు. ఈ లౌకిక ఉదాహరణ ప్రత్యక్షం ఇంత స్వీకరిస్తున్నా, అది ఓకే అంటున్నారు, కానీ సర్వజ్ఞత నిరూపించలేదు. ఇది సర్వజ్ఞత నిరూపించడం కోసం లౌకిక ఉదాహరణ చెప్పానమాట. అది సరే అని చెప్పి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ సర్వజ్ఞత అని తెలియడం ఎట్లా అంటున్నారంటే అప్పుడు ఏం చెప్పాలి? సర్వజ్ఞత కాదు అని చెప్పి మీరు పంచావయం చూపించాలి. కాదు అని చెప్తే కాదు, నేను పంచావయం ఏ విధంగా చెప్పి అలా మీరు చెప్పండి, ప్రయత్నం చేయండి. అలాగా జీ విశాలాక్షి గారు. ఏం లేదండి, ఇప్పుడు మీరు లాస్ట్ లో కరెక్ట్ గా లాస్ట్ వాక్యం చెప్పేశారు. మీరు ఎంత సరిగ్గా చెప్తున్నా ఆమె ఈశ్వరుడు సర్వజ్ఞుడు కనుక సర్వవ్యాపకుడు అన్నారు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని ఎలా చెప్తారు అని అడుగుతోంది కదా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నామే. ఇప్పుడు మీరు లాస్ట్ లో సరిగ్గానే చెప్పేశారు. నేను చెప్దాం అనుకున్నది, ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాడు అని నువ్వు ఎలా చెప్పగలవు చెప్పమ్మా అని అడగాలి మనం. ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని కూడా మనం నిరూపించగలం. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అని ఇప్పుడు మీరు ఎలా నిరూపించారు, సర్వజ్ఞుడు అని కూడా మీరు ఇప్పుడు నిరూపించేసినట్టే. సర్వజ్ఞుడు అని ఎందుకంటాము అంటే సర్వము తెలిసింది పరమాత్మకే కనుకే సృష్టి చేశాడు, జీవులు ఇన్ని నియమాలు పెట్టాడు, నియమం ప్రకారం ఏది ఏ ఋతువులో ఏ సమయంలో ఏది ఎలా జరగాలో అది జరుగుతోంది. శరీరం ఒక మనిషి జీవిలోంచి జీవి వస్తున్నాడు అని అంటే అది మానవులకి సాధ్యం కాదు కదా. అదే దైవ
శక్తి వల్లే జరుగుతోంది కదా. సర్వము తెలుసు కనుకే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అన్నదే సత్యం. ఇప్పుడు ఈవిడ సర్వజ్ఞుడు అని ఎలా చెప్తారు అని అడుగుతున్నారు కనుక ఆవిడని మనం అసలు సర్వజ్ఞుడు కాడు అని మీరు ఎలా నిరూపిస్తారు అన్నది అడగాలి మనం. జీ అంటే ముందు అదే చెప్పాను. అది అదే మీరు ఓకే లాస్ట్ అండి. వాక్యం అదే చెప్పారు. లాస్ట్ ఇది వాక్యంలో అయితే సర్వజ్ఞుడు మహోదయ, ఏమ్మా మహోదయ, చెప్తాను. ఇది నేను కేవలం వాదన కోసమే నేను మాట్లాడుతోంది. తెలుసమ్మా, అంటే అంటే దైవాన్ని నమ్మని వాళ్ళు అలా అంటే మనం ఏం సమాధానం చెప్పాలి అని తెలుసుకోవడానికి correct. మీరు అడుగుతున్నారు. అర్థమైంది. అంతే అంతే. అయితే ఇప్పుడు అవును. నేను మీరు అన్నదానికి నేను అది నిరూపిస్తాను చూడండి. ఒక మనిషి లౌకిక ఉదాహరణ అంటే ఒక మనిషి ఉన్నాడు, అలాగే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, అతను నడవగలుగుతున్నాడు, అతని రూపాన్ని నేను చూస్తున్నాను, నాకు పిలిస్తే పలుకుతున్నాడు వచ్చి, అంటే నా చెవులకు వినపడుతుంది ఆయన మాట్లాడేది. కాబట్టి అతను మనిషి అనేవాడు ఉన్నాడు అని నేను నిరూపించగలను. కానీ సర్వజ్ఞుడు అనేవాడు నాకు కనపడడు, నాకు వినపడడు, ఎక్కడ చూడలేదు నేను ఎప్పుడు. కాబట్టి నేను సర్వజ్ఞుడు కాదు, అతను నాకు ఎప్పుడు ఏమి చెప్పలేదు, కాబట్టి నేను సర్వజ్ఞుడు అనట్లేదు. ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది ఒక ఏమంటే కెమికల్ రియాక్షన్ ఫిజికల్ రియాక్షన్ వల్ల ఏర్పడింది. ఒక పరమాత్మ సృష్టించింది కాదు అని నేను నా వాదన. ఇప్పుడు మనము ఈ సిద్ధాంతం అది నీకు స్వీకారం, నాకు ముందు ఆత్మ అస్తిత్వం అయితే ఉంది, ఒక సత్తా అయితే ఉంది, దాన్ని స్వీకరించి ఈ ప్రతిజ్ఞ అంది. అప్పుడు ఈ సందేహం ఎందుకు వస్తుంది? సర్వజ్ఞుడు ఉన్నాడా లేదా సందేహం ఎందుకు? ముందు పరమాత్మ యొక్క అస్తిత్వం ఉందా లేదా సందేహంతో మాట్లాడుతున్నాను మీరు. ఈ ప్రశ్న మీ మనసులో వచ్చేది. ఇప్పుడు మనం మీరు స్వీకరిస్తున్నా, నేను ఆత్మ అస్తిత్వం ఉంది, అస్తిత్వం ఉన్నప్పటికీ కూడా సర్వవ్యాపకత ఎలా అన్నప్పుడు మనం ఈ ఉదాహరణ ప్రస్తావించుకున్నామన్నమాట. ఇప్పుడు మీదే ఒక వ్యక్తి కాళ్ళు చేతులు ఇవన్నీ మనం ప్రత్యేక కనిపిస్తున్నాయి కాబట్టి మీదే ఉదాహరణ ప్రస్తావించామట. కానీ మనం చెప్పిన ప్రతిజ్ఞకు మీరు చెప్పిన ప్రతిజ్ఞకు అది చాలా తేడా, డిఫరెంట్ ఉంది. మనం ఏం చెప్పాం? మీరు సర్వవ్యాపకుడు కాదని చెప్పాలి. మీరు ఏంటి ఒక వ్యక్తి యొక్క అస్తిత్వం చూపిస్తా అంతే. అస్తిత్వం చూపించలేదా? అస్తిత్వం ఉంది. ఆయనకి ఏదైతే శబ్దంలో మాట్లాడుతున్నాడో, చేష్టలు చేస్తున్నా, దానివల్ల ఒక వ్యక్తి ఉన్నాడని తెలుస్తుంది మనకు. కానీ అక్కడ సర్వజ్ఞత గురించి మాట్లాడకూడదు. ఆ శబ్దం ఉంది, ఒక ధ్వని గమనించి ఒక సత్తాత్మక పదార్థం ఉంది, ఒక వస్తువు ఉంది, ఒక వ్యక్తి అని తెలుస్తుంది. అంతవరకు ఓకే. ఆ వ్యక్తి ఉన్నాడు శబ్దం ద్వారా తెలుసుకునే కదా. కాళ్ళు చేతులు ఉన్నటువంటి వ్యక్తి పిండ విశేషం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది, అస్తిత్వం తెలుస్తుంది. అక్కడ నువ్వు చెప్పిన ఉదాహరణ అతని యొక్క అస్తిత్వం నిరూపణ అవుతుంది, కానీ సర్వజ్ఞత గురించి మీరు ఉదాహరణ దానికి యుక్తి సంగతం కాదనమాట. అర్థమని చెప్పింది. అస్తిత్వం వల్లనే మనకి జ్ఞానం గురించి బహిర్గతం అవుతుంది కదా. జ్ఞానము దాని గురించి మనం చెప్పాలి. ముందు అస్తిత్వం గురించి మాట్లాడుకోవాలి. అటువంటిప్పుడు ముందు ఈశ్వర సత్తా ఉంది కదా, సత్తా ఉంటుంది, సత్తా ఉంది. ఇప్పుడు ఒక మనిషికి సత్తా ఉంది కాబట్టి అందుకు వ్యాపించి ఉన్నాడని చెప్పామన్నమాట. ఇప్పుడు సత్తాను స్వీకరించే మాట్లాడుకుంటున్నాం అండి. సత్తా ఉందా లేదని మా తర్వాత ఆలోచించారు. ఈశ్వరునికి సత్తా లేదు, ఇప్పుడు ఈశ్వరుడు అంటుంటాం, కానీ అక్కడ ఎవరు కనిపించడండి. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞలోకి వెళ్ళామంట, ఈశ్వరుడు లేడు. ముందు ఈశ్వరుడు ఉంటే సర్వవ్యాపకత్వం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడనే ప్రతిజ్ఞ ప్రకారంగా మనం దాన్ని హేతు ప్రస్తావించామంట. ఒక ఈశ్వరుడు ఉన్నాడు అనేది మనం ఆలోచించాలి. ఆత్మ అస్థివా నాస్తివా అనేది మళ్ళీ ఒక ప్రతిజ్ఞ పంచాంగం చెప్పుకోవాలన్నమాట. సార్ మామూలుగా ఒక గురుగారు నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు తల్లి కడుపులో 2 కవల పిల్లలు ఉన్నారండి. వాళ్ళకి సంవాదం జరుగుతూ ఉంటుంది. ఎలా సంవాదం జరుగుతుంటుందంటే, ఒక కవల పిల్ల అంటుంది అసలు తల్లి అనేది లేదు అంటుంది. ఇంకొక బిడ్డ ఏమంటుందంటే, తల్లి ఉంది, నువ్వు సైలెంట్ గా అబ్జర్వ్ చెయ్యి, ఫీల్ అయితే తెలుస్తుంది, ఉంటుంది. మనం బయటికి వెళ్తే ఉండము, ప్రపంచంలో బతకము, ఇంకా అయిపోయింది ఈ కడుపులో ఉన్నంత కాలమే అని ఇంకొక బిడ్డ అంటుంది. ఇప్పుడు ఈ బిడ్డ చెప్పేది ఏంటంటే, నువ్వు సైలెంట్ గా అబ్జర్వ్ చెయ్యి, అంటే నాకు ఉంబిలికల్ కార్డు ద్వారా ఈమెకి ఆహారం అందుతుంది, అన్ని అందుతున్నాయి, ఇంక ఇదే ప్రపంచం, ఇంకా ప్రపంచం లేదు బయట, తల్లి అనే దాన్ని ఫీల్ అవ్వలేకపోతుంది. కానీ నువ్వు నెమ్మదిగా సైలెంట్ గా ఉండు, అప్పుడు తల్లి అనే మాట, ఆవిడ మాట్లాడే మాటలు ఎంత మధురంగా ఉంటాయో నీకు అర్థం అవుతుంది. ఆ ఫీల్ అవ్వడానికి నువ్వు కొంచెం సైలెంట్ గా అబ్జర్వ్ చేయాలి అని చెప్తుంది. అంటే నేను ఉదాహరణ ఊరికే మీకు
చెప్పాను. అంటే ఫీల్ అవ్వడం అంటే ఇప్పుడు డైరెక్ట్ గా కనిపించదు కదా, భగవంతుడు కనిపించడు మనకి. దాన్ని ఎలా ఫీల్ అవుతాము అంటే అనేక రకాలుగా ఫీల్, అంటే మనం సైలెంట్ గా అబ్జర్వ్ చేయడం, ఈ మెడిటేషన్ అనండి అవన్నీ కూడా సరే, అది వేరే విషయం. కానీ ఆ ఫీల్ అవ్వడం ద్వారానే మనకు భగవంతుడు తెలుస్తాడు అని ఆ బిడ్డ చెప్తుంది అనమాట. ఇది ఎంతవరకు మనకి కనెక్ట్ అవుతాము అనేదని ఆలోచించుకోవాలి సార్. జీ అదే అదే అనుభూతి, ఫీల్ కావాలంటే అనుభూతి కలగడం అంట. మెహసూస్, దాన్ని మెహసూస్ అదే అనుభూతి అనమాట. నాకు అనుభవం కలుగుతుంది. ఇలా మాతృ యొక్క ప్రేమ శబ్దానురాగాలు ఏవైతే ప్రేమానురాగాలు ఏవైతే ఉన్నాయో అవి ఫీల్ అవుతున్నాం అనమాట. దాని ఫీల్ కావాలి, ఆ స్థితి రావాలి అంటే మనం మనసు శాంతంగా ఉంచుకోవాలని చెప్పి హేతు ప్రస్తావించాలి. అంటే ముఖ్య హేతు ఏంటి కదా, శాంతంగా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంది, అంతే కదా. అంటే అలాగే, అంటే ఇక్కడ అస్తిత్వాన్ని మీరు చూపించడం, అలాగే మనం ఇంకోటి చూపించవచ్చు ఇట్లా ఇక్కడ అస్తిత్వం గురించి. అంటే ఇప్పుడు ఈశ్వరుని యొక్క అస్తిత్వమైనా మాత యొక్క అస్తిత్వం ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆత్మ పరమాత్మ అంటున్నాం, ఆత్మ ఉందా లేదా, దానికి ప్రతిజ్ఞ అంటే ముందు ఒకసారి చూద్దాము. దానికి ఇది మీరు చెప్పింది కరెక్టే అండి బాబు గారు. ఫీల్ కావాలి, దానికి కారణం ఏం చెప్పాము మనం, సైలెంట్ గా అది యోగాంగ అనుష్ఠానం ద్వారా మనకు శాంతంగా ఉన్నప్పుడు అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి మనం చూపించాలన్నమాట. ముందు అనుభూతి తెలియడం లేదన్నమాట. ఇప్పుడు సాధ్య కోటిలు ఏంటంటే అది అందరికీ సాధ్యం కాదు, అనుభవం ద్వారా మీరు చెప్పారు, దాంట్లో సమాధానం అయితే వచ్చేసింది అన్నమాట. ఆ ఫీల్ కను శాంతంగా లేవు కాబట్టి నీకు ఆ ఫీలింగ్ కలగడం లేదన్నమాట. ఒక శాంతంగా ఉండాలంటే మాత యొక్క అస్తిత్వం, మాత ఉందని అస్తిత్వం కలుగుతుంది ఆ పిల్ల ఇద్దరిలో. అటువంటి వ్యక్తికి ఏం చేయాలి, మనకు లౌకిక ఉదాహరణ ఇవ్వాలి. ఇంకోటి లౌకిక ఉదాహరణ నేను చెప్తానండి ఒకటి. హలో, నమస్కారం అండి. ఇందాక ఆవిడ చెప్పారు కదా, మనిషికి 2 కాళ్ళు 2 చేతులు ముఖము నోరు ఉంది, నేను చూడగలుగుతున్నా, నేను మాట్లాడుతున్నాను, వాడు మాట్లాడుతుంటే నేను వింటున్నా కనుక మనిషి ఉన్నాడని నమ్ముతాను. దేవుడు ఇలా కనిపించట్లేదు కదా, కనుక ఆయన ఉన్నాడని ఎలా నమ్మాలి, సర్వజ్ఞుడని ఎలా నమ్మాలి అని, సర్వవ్యాపుడని ఎలా నమ్మాలి అని అడిగారు కదా ఆవిడ. దానికి మనం ఏం చెప్పచ్చు అని అంటే, ఇప్పుడు మనిషిని ఆవిడ కంటితో చూస్తోంది ఈ సమయంలో, కానీ ఆ మనిషిని ఇక్కడ చూస్తుంది కానీ వేరే చోట చూడలేదు కదా. ఒక దేశంలో ఒక స్థలంలో ఒకప్పుడు చూసిన మనిషిని వేరే దేశంలో వేరే స్థలంలో వేరే సమయంలో ఎవరు చూడలేరు, అది ఒక సత్యం. రెండవది, మన కంటికి కనిపించేదంతా సత్యం కాదు, యథార్థం కాదు, మనకది జీవితంలో నిత్య అనుభవం. సూర్యుడు ఉన్న చోటే ఉంటాడు, అసలు కదలడు తిరగడు. కానీ మనం ఏం చెప్తున్నాము, తూర్పున ఉదయిస్తున్నాడు, పొద్దు నుంచి సాయంత్రం దాకా తూర్పు నుంచి పడమర దాకా ప్రయాణం చేస్తున్నాడు, ఆకాశంలో మనం చూస్తున్నాము మన కళ్ళతో, ఇలా సూర్య బింబం ఇలా వెళ్ళడం, మళ్ళీ సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటున్నాం కదా. కానీ అదే సత్యం కాదు, సూర్యుడు స్థిరంగా ఉంటాడు అని మన వేదాలలో పురాణాల్లో శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు సైంటిస్టులందరూ కూడా నిరూపించారు. మరి అలాంటప్పుడు ఈ మనిషిని చూశాను కనుక అతను ఉన్నాడని నమ్ముతా, దేవుణ్ణి నేను చూడలేదు కనుక నమ్మను అనంటే, చూసేదే సత్యము చూడనిది అసత్యము అనంటే, కనిపిస్తున్న తిరుగుతూ ఉన్న సూర్యుడిని చూసింది కానీ సూర్యుడు స్థిరంగా ఉంటాడు కదలడు అన్నది శాస్త్రం, సైన్స్ నిరూపించింది మన వేదాల్లో చెప్పిన సత్యాన్ని. రెండవది, ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ మనం స్టడీగా అది కదలకుండా ఉన్నప్పుడు 3 రెక్కలతో ఉన్న ఫ్యాన్ ని చూస్తాము. ఇదే ఫ్యాన్ ఆన్ చేసి గిరగిరా తిరుగుతుంటే, ఆ తిరుగుతున్నప్పుడు తెల్లగా ఏదో ఒక కాంతి తిరిగినట్టు, వెలుగు తిరిగినట్టు, తెలుపు దనం తిరిగినట్టే ఉంటుంది తప్ప ఫ్యాను రెక్కలు కనిపించవు. అంటే దాని ఒరిజినల్ స్థితిని మనం చూడలేము. అలాగే భూమి ఉంది. భూమి విపరీతమైన వేగంతో అలా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది అని మనకు వేదాలలో చెప్పారు, సైంటిస్టులు నిరూపించారు. కానీ భూమి స్థిరంగా ఉంది మన అనుభవానికి. మనం చక్కగా నేల మీద ఒక్క క్షణం కదిలిందంటే భూకంపం అంటాం, భ్రాంతులైపోతాం, అన్ని పడిపోతాయి ఇంట్లో వస్తువులు. మరి భూమి స్థిరంగా ఉంది, చక్కగా తవ్వుకుంటున్నాము, ఇల్లు కట్టుకుంటున్నాము, నివసిస్తున్నాము, పంటలు, ఇవన్నీ కూడా నిత్య అనుభవాలు కనుక మన కంటితో పాంచభౌతికమైన ఈ మృన్మయ శరీరంలో ఉన్న ఈ ఇంద్రియాలతో, ఈ కళ్ళతో చూసింది సత్యము అని అనలేము అని చెప్పచ్చు. జీ
కాబట్టి మనకి ఇంత వ్యాఖ్యానం కూడా చేయకుండా వాళ్ళకు మనకు ఇదే ఈ పంచావళి మనకు సూక్ష్మంగా ఇప్పుడు ఎందుకంటే మీరు శాస్త్రము వేదం ప్రమాణం చెప్పారు. ఆ నాస్తిక ముందు వేదం కూడా వాళ్ళకి విశ్వాసం నమ్మకం లేదన్నమాట. ఇప్పుడు మనమైతే ఎవరైతే వేదాన్ని స్వీకరిస్తారో నమ్ముతారో వాళ్ళకి మనం వేదంలో మన శాస్త్రాలు చెప్పబడింది చెప్తామన్నమాట. కానీ వేదాలు కూడా కొంతమంది ప్రమాణికం లేదు. చాలా మంది మనం ఇప్పుడే చూస్తున్నాం ప్రత్యక్షంగా కూడా ఇప్పుడున్న జనరేషన్ లో కూడా. అందుకే వేదం కూడా స్వీకరించారు. వేదాన్ని నమ్మని వాళ్ళు కూడా సైంటిస్టులని సైన్స్ ని నమ్ముతున్నారు కదా. సైన్స్ కదండి. సైన్స్ నిరూపిస్తుంది యంత్రాల ద్వారా. సైన్స్ ఏం నిరూపిస్తుందంటే సైన్స్ కొన్ని విషయంలో వీళ్ళు మొత్తం బ్రహ్మాండ సైన్స్ అయితే ప్రకృతి జీవాత్మ ఈశ్వర ఆత్మ పరమాత్మ గురించి స్వీకరించదు. మొత్తం ఈ ప్రకృతి అయితే స్వయం ఒక పిండ రూపంలో ఉందో అంత విస్ఫోటనం అవుతుందో దానికి ప్రకృతి జరుగుతుందని చెప్పి అలా చెప్తున్నాం అంట. కానీ అది ప్రత్యక్షం కాదు కదా. నేను దాని గురించే అది ప్రూవ్ అది నిరూపించాలి మనం దాని గురించి. అది ఇప్పుడు అదే దానికి మనం సమానం చెప్పలేం కదండి. ఇప్పుడు ఆ సమస్య వస్తుందన్నమాట. ఇప్పుడు అది శాస్త్ర విరుద్ధం. శాస్త్రం ఆధారం చేసుకుని చెప్పుకున్నామాట. లోకంలో అందరూ స్వీకరించడం లేదు. సైంటిస్ట్ చెప్పిన అన్ని వాస్తవాలు కాదు కదా. ఎన్నో రకాల ప్రయోగాలు చేసి అన్ని చూస్తూ ఉన్నా అవన్నీ మనకు యథార్థం లేదు కదా. కొన్ని అపవాదం ఉంటున్నాయి. మీరు ఒకటి స్టార్టింగ్ చూసిందల్లా ప్రత్యక్షం కాదని చెప్పి చూసిందో ప్రత్యక్షం కాదు. అలాగే వాళ్ళు చేసిన ప్రత్యక్షం కాదు. కొన్ని విషయాలు చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకు. ఆచార్య గాలి కూడా అంతే కదండి. గాలి మనకి కనిపించదు. గురుగారు ఆవిడ సైన్స్ ప్రకారం చెప్తున్నారు. కానీ ఒక విషయం ఉంది. ఇప్పుడు రిలేటివ్ మోషన్ అంటే ఇప్పుడు ట్రైన్ లో మనం వెళ్తున్నప్పుడు మనం ట్రైన్ లో వెళ్తున్నాము, మనం ప్రయాణం చేస్తున్నామని తెలుసు. ఎందుకని బయట వస్తువులు కదలట్లేదు, మీరు కదులుతున్నారు. అలాగే ఇప్పుడు విమానంలో కూర్చున్నాం అనుకోండి, అది అత్యంత వేగంగా వెళ్తున్నా మనకి ఎక్కువ స్పీడ్ గా వెళ్తున్నట్టు అనిపించదు. అలాగే మనం భూమి మీద ఎంత స్పీడ్ గా తిరుగుతున్నా మనం దాంతో కలిసిపోతాం కాబట్టి మనకి రిలేటివ్ మోషన్ ఉండదు. అంటే పక్కన వేరే వస్తువు కదలని వస్తువు ఉంటే మీరు కదిలే వస్తువులో కూర్చుంటే కదులుతున్న అనుభవం వస్తుంది, లేకపోతే మనకు తెలియదు. అలాగే విమానంలో కూర్చున్నప్పుడు మనకు తెలియదు మనం అంత స్పీడ్ గా ప్రయాణం చేస్తున్నాం అని. అట్లాగే అందుకని ఈ సైంటిఫిక్ థింగ్స్ ఏమవుతుందంటే చదువుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఫీల్ అవ్వడం అనేది రిలేటివ్ మోషన్ అనేది ఒకటి ఉంది. యాక్చువల్ గా రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడే మనం ఫీల్ అవుతాం. అదే ఇప్పుడు ఎందుకంటే అది అందుకే ఆ ఫీలింగ్ రావడం లేదు. ఫీలింగ్ రావడానికి కారణం ఏంటి? మొదట్లో ఒక చెప్పారు మీరు కాలేపల్లి విషయంలో. శాంతం లేదు, జీవాత్మకి శాంత స్థితి లేదు, చాంచల్యం ఉంది. విషయ వాసన ద్వారా అనాది కర్మ వాసన ద్వారా అది స్థిరమైన బుద్ధితో లేదనమాట. అందుకే సమస్యలన్నీ కూడా ఆ స్థిర బుద్ధి శాంత బుద్ధి ఉందనుకోండి, ఆత్మ జీవాత్మ శాంతంగా ఉందనుకోండి, అవన్నీ కనిపిస్తాయి, అనుభూతి కనిపిస్తుంది. ఇప్పుడు అదే సమస్య కదా. అటువంటి జీవాత్మకు చంచలాత్మకు మనం ఎలా నిరూపించగలుగుతాం, ఏ విధంగా చెప్పగలుగుతాం? చెప్పండి. సామవేదం గారు చెప్పారు, శివుడు రాయి కదా, పాలు పోసి అవన్నీ పాడు చేస్తున్నారు, ఆ పాలు లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని ఒక ఆవిడ అడిగింది. ఇట్లాగే ఆయన అన్నారు, అవునమ్మా, చెట్టు కనిపిస్తుంది మనకి, పూలు కనిపిస్తాయి, కాయలు కనిపిస్తాయి, చెట్టు వేళ్ళు కనిపిస్తాయా నీకు అని అడిగారు. చెట్టు వేళ్లకు నీళ్ళు పోస్తాయి కదా పైన పూలు కాయలు వస్తున్నాయి, అది కనిపిస్తుంది నీకు భూమి. శివుడు నీకు నాకు పాలు ఇచ్చినప్పుడు లేని వాళ్ళు కూడా పాలు ఇవ్వడా అని అడిగారు ఆయన. కరెక్టే అడిగాడు ఆయన, ఇటువంటి వాళ్ళ కోసమే. అటువంటి హేతులు మనం చెప్పొచ్చు అట్లా. కాబట్టి మనం ఈ లౌకిక ఉదాహరణ చెప్పిన విధంగా లౌకిక ఉదాహరణతో మనం ఏ రకంగా వాళ్ళకు నాస్తికులకు వేదాన్ని శాస్త్రం నమ్మని వాళ్ళకు మనం ఏ సమానం చెప్పగలుగుతాం అంట. అలా మనం హేతు ప్రస్తావన తీసుకొని రావాలంట. అందుకే మనం ఇప్పుడు మనం అన్ని ఒక ముఖ్య కారణం ఉండాలి, ప్లస్ ఉదాహరణ, లౌకిక ఉదాహరణ ఉండాలన్నమాట. ఆ ఉదాహరణ ద్వారా మనకు వాళ్ళకి అర్థం కదా, దానికి ఖండించడానికి వీళ్ళు కాకూడదు. ఖండించాలంటే ఈ రకంగా పంచావతో మనం ఖండించాలన్నమాట. అట్లా మన యుక్తి ఆలోచించవచ్చండి. ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానం ఉంది. ఇప్పుడు వెళ్ళి ఇది కారణం, ఇది ప్రతిజ్ఞ నాది, ఇది కారణము, ఇది ఉదాహరణ, ఈ మూడు ప్రబలమేమాట. ఈ తర్వాత నిగమనం ఉపనయనం అది కూడా దాన్ని కవర్ చేయొచ్చన్నమాట. ఎందుకంటే నిగమనం ఉపనయనం అది హేతువులో దృష్టాంతంలో ఉండేది మనం చెప్తాం అనమాట. కాబట్టి ముందు ముఖ్యమైన కారణం కావాలి, ఆ లౌకిక దృష్టాంతం కావాలన్నమాట. ఎప్పుడు మనం వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పడానికి మనం వాళ్ళకి కొంచెం శాంతపరచడానికి అనుకూలంగా మనం చెప్పిన సిద్ధాంతం స్థాపించగలుగుతాం, మా ప్రతిజ్ఞ స్థాపించగలుగుతాం, నిరూపించుకోగలుగుతాం అంట. కాబట్టి అలా ఉండాలన్నమాట. నాదొక ప్రశ్న జీ చెప్పండి. ఇప్పుడు మనకి మామూలుగా ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణం కాకుండా అనుమాన ప్రమాణం కూడా ఉంటుంది మావయ్య కదా.
ఇప్పుడు మనకి కరెంటు కనబడటం లేదు, కరెంటు కనబడట్లేదు, లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు వెలుగుతున్నాయి, మనకి కరెంటు ఉందా లేదా అనే అనుమానం వస్తే మనం ఈ ఫ్యాన్ తిరుగుతోంది లేకపోతే ఈ లైట్ వెలుగుతోంది అంటే మనకు కనబట్టలేదు కాబట్టి అది లేదు, పవర్ లేదు, కరెంట్ లేదు అని చెప్పడానికి లేదు కదా. అలాగే మనకు దీన్ని బట్టి మనం కరెంటు ఉన్నది అనే సంగతి తెలుసుకుంటాం. అలాగే మీరు ఏమన్నారు, సర్వజ్ఞుడు అని మనిషి ఒక అతను ఇవన్నీ బాగా తెలిసిన వాడికి ఎక్కువ ప్రచారం ఉంటుంది, లేకపోతే అతను ఎక్కువగా ప్రకీర్తించబడతాడు అని చెప్పారు. అలాగే భగవంతుడు సర్వజ్ఞత నాకు ఎలా తెలుస్తుందని ఆమె అడుగుతున్నారు. మరి సర్వవ్యాపి అనే దాన్ని బట్టి సర్వజ్ఞతను నిరూపించుకోవచ్చు కదా. మనకు ఇప్పుడు ఫ్యాన్ బట్టి మన కరెంట్ ఉన్నట్లు ఎలా తెలుసుకుంటున్నామో, లైట్ ని బట్టి కరెంట్ ఉన్నది ఎట్లా తెలుసుకుంటున్నామో, సర్వవ్యాపిని బట్టి సర్వజ్ఞుడని తెలుసుకోవచ్చని నా ఉద్దేశం. బాగుందండి, కరెక్ట్, బాగుంది. అట్లా మన లౌకిక ఉదాహరణ ద్వారా ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు మీరు ఇది ప్రత్యక్షంగా చూస్తున్నాం, లైట్ ఉందంటే అక్కడ ఈ విధంగా గతి ఉంటుంది, పాన్ తిరుగుతూ ఉంటుంది, ఈ విధంగా ప్రకాశం వస్తూ ఉంటుంది. మనకు కొన్ని లౌకిక ఉదాహరణ, ఆ లౌకిక ఉదాహరణ మనం దానికి సమానం చెప్పగలుగుతాం. ఆ లౌకిక ఉదాహరణ మనం సంతోషపరచాలి, మనం ఎదుటి వాళ్ళ వ్యక్తిని ఈ రకంగా మనం ప్రయత్నం చేయాలన్నమాట. కాబట్టి అలాగే ఒకసారి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకు మొట్టమొదటి చెప్పినట్టుగా దానిలో నిగమం ఉపనయనం ఏమవుతాయండి? ఇప్పుడు ఈ ఉదాహరణ తీసుకుంటే, ఈ సర్వజ్ఞతకి మనం కరెంట్ ఉదాహరణ తీసుకుంటే, ఉదాహరణ వరకు ఓకే, అంటే ప్రతిజ్ఞ హేతువు ఉదాహరణ ఓకే, నిగమం ఉపనయనం ఎట్లా చెప్పాలో చెప్పగలుగుతారా? ఇప్పుడు ఈ ఉదాహరణకి ఏ ఉదాహరణ మన ఈశ్వర సర్వవ్యాపకం చెప్పాను, సర్వవ్యాపక. అవును. ఇప్పుడు ప్రతిజ్ఞ ఏం చెప్పాను, ఆ ప్రతిజ్ఞ అంటే ఈశ్వర సర్వవ్యాపకుడు నిరూపించాలి. దానికి కారణం ఏంటి, హేతు ఏంటి ప్రస్తావించాను, సర్వజ్ఞుడు కాబట్టి ఇది హేతు. అంటే ఏదైతే సర్వజ్ఞత కలిగి, దీన్ని బట్టి వ్యాప్తి ఏం కలుగుతుంది, ఏదేదైతే సర్వజ్ఞత కలిగి ఉంటుందో అది సర్వవ్యాపకమై ఉంటుంది. ఇది వ్యాప్తి వస్తుందన్నమాట. సో ఈ వ్యాప్తి కరెక్టా కాదా అనేది ఎట్లా తెలుసుకుంటాం, ఉదాహరణ చూస్తాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అదేంటి, ఒక ధార్మిక విద్వాంసుడు చెప్పాను. ఒక ధార్మిక విద్వాంసుడు ఏ విధంగా అయితే వాటిలో జ్ఞానం కారణంగా ఏ విధంగా ఆయన ప్రసిద్ధి, కీర్తి, ప్రతిష్టలు జ్ఞానం యొక్క అన్ని చోట్ల వ్యాపించి ఉందో, అలాగే ఈశ్వరుడు ఇంకా అతిశయోక్తమైనటువంటి సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి కాదు, ఈ సంపూర్ణ బ్రహ్మాండం అన్ని చోట్ల కనకనంలో వ్యాపించి ఉన్నాడు. ఇది దృష్టాంతం, లౌకిక దృష్టాంతం చెప్పాను. ఇది మన ప్రత్యక్ష ఉదాహరణ, అందరికీ తెలిసిన విషయం. విద్వాన్ సర్వత్ర పూజిత అని చెప్పినాను కదా. అది ఎందుకు, అంత జ్ఞానం ఉన్న వ్యక్తి, మా చిన్న వ్యక్తి ఒక గ్రామంలో చూసుకోండి, జ్ఞానం ఉన్న వ్యక్తికి అందరూ ఆయన దగ్గరికి వస్తూ ఉంటాడ. పలానా వ్యక్తి మంచి జ్ఞాని అండి, మంచి తీర్పునిస్తారు, మంచి అన్ని సమస్యలకు సమాధానం తెలుస్తా అని చెప్పి తెలుసుకుంటుంటాం. ఒక చిన్న ఉదాహరణ కూడా మనం తెలుసుకోవచ్చు. అట్లాగా ఒక వ్యక్తి దగ్గర జ్ఞానం ఉంటే అతని యొక్క కీర్తి వ్యాపించి ఉంటుంది అని చూస్తాం. ఈ విషయం ప్రత్యక్షమైంది ప్రతి ఒక్కరి కూడా. అలాగే ఇప్పుడు ఉపనయనం చూడండి, ఏ విధంగా అయితే ధార్మిక విద్వాంసుడు యొక్క కీర్తి వ్యాపించి ఉంటుందో అలాగే ఈశ్వరుని యొక్క కీర్తుడు వ్యాపించి ఉంటుంది. ఇది ఉపనయనం అండి. ఇది ఉపనయనం. ఏం చెప్పాను అంటే దృష్టాంతాన్ని ప్రస్తావించాను. దృష్టాంతం ఏ విధంగా అయితే ధార్మిక విద్వాంసుని కీర్తి, ప్రతిష్టలు, వారి యొక్క జ్ఞానం వ్యాపించి ఉంటుందో సర్వత్రా అని నలుగు దేశాలలో, అలాగే ఈశ్వరుని యొక్క వ్యాపకత కూడా మొత్తం కనకనంలో సంపూర్ణ శక్తి ఉంది కాబట్టి అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. ఇది ఉపనయనం. దృష్టాంతం ప్రస్తావించాను. అంతిమ నిగమనం ఏం చెప్తాము, నిగమనంలో హేతుని తీసుకొస్తాం. కాబట్టి ఈశ్వరునికి సర్వజ్ఞత ఉంది కాబట్టి సర్వవ్యాపకుడు. ఉపనయనంలో దృష్టాంతాన్ని ప్రస్తావించాం, నిగమనంలో హేతుని ప్రస్తావిస్తున్నాం. అందువలనే సర్వజ్ఞత ఉంది, ఎవరికైతే సర్వజ్ఞత ఉంటుందో వారికి సర్వవ్యాపకత్వం ఉంటుంది. ఎవరెవరికైతే సర్వజ్ఞత ఉంటుందో సర్వవ్యాపకత్వం ఉంటుంది. ఎలాగంటే భౌతిక ధార్మిక ప్రచారకుడికి, విద్వాంసుడికి ఏ విధంగా అయితే వారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఉంటాయో. అర్థమేనండి. ఉపనయనంలో దృష్టాంతాన్ని ప్రస్తావించి ప్రతిజ్ఞను సిద్ధిని చూపిస్తాము. అలాగే నిగమనంలో హేతుని ప్రస్తావించి ప్రతిజ్ఞను నిరూపిస్తాం అన్నమాట. ఇది మనకు ఈ రకంగా పంచావయాన్ని ప్రస్తావించాలన్నమాట. ఇప్పుడు కాదు అన్నా ఈశ్వర సర్వవ్యాపకుడు కాదు. ఇప్పుడు మనం ఇన్ని మామూలుగైతే ఒక సిద్ధాంతాన్ని మనం నిరూపించాలనుకున్నప్పుడు ఇన్ని మాటలు మాట్లాడదండి. నేను ఈ విధంగా చెప్పాను, నువ్వు ఇలాగే ఒక హేతు దృష్టాన్ని చెప్పి నువ్వు ఇది పంచావయాన్ని నిరూపించండి.
అప్పుడు మనం ఇది అక్కడ ఇది వ్యాఖ్యానం రకంగా చేసుకుంటామని అది కాదు. ఇప్పుడు సటీకి మనకి హేతు ఉండాలి, ఉదాహరణ ఉండాలి. అలాగే ఏ రకం చెప్పగలుగుతాం ఒక పాయింట్లో, ఒక మాటలో, ఒక వాక్యంలో వాళ్ళకి అది చూపించాలండి మనం. అప్పుడు పొదుపక్షి, ఎందుకంటే పొదుపక్షి వాళ్ళ ఇష్టానుసారంగా ఏదైనా ప్రతిజ్ఞ చేయొచ్చు. ఇప్పుడు నేను సర్వవ్యాపకం చెప్పి ప్రతిజ్ఞ చేసినంత మాత్రం అది ఉండాలి. మీరు అడిగారు, అది ఎలా నిరూపించగలుగుతామండి? సార్ నేను నిరూపించాను, మీరు నిరూపించండి, కాదని చెప్పి నిరూపించండి. అలాగే మనం పొదుపక్షి మళ్ళీ ప్రతి ప్రశ్న వేస్తామన్నమాట. అప్పుడు మనం వాళ్ళకి చూపించాలన్నమాట. లేని ఇలా లౌకికం అన్ని తీసుకొచ్చాము, అన్ని కాదు హేతు ఇది ఉదాహరణ, ఇది ఉపనయనం, ఇది నిగమనం. ఒక వాక్యంలో వాళ్ళకి సెంటెన్స్ రావాలి. అలా మనం ప్రయత్నం చేసి వాళ్ళకి చెప్పాలండి. ఓకేనా? అట్లా కొంచెం ఆలోచిస్తే వస్తాయి. ఈ విషయాన్ని ఖండించే విధంగా లౌకిక ఉదాహరణ రావాలి మనకు ఏదో ఒకటి. ఎవరినండి పూర్వపక్షి ప్రస్తావించ అజ్ఞానం కూడా ఒక జ్ఞానమే కదండి. అజ్ఞానం కూడా ఒక జ్ఞానమే. అజ్ఞానం ఏ విధంగా అయితే అన్ని చోట్ల వ్యాపించదో, జ్ఞానం ఉంది కదా, అది అజ్ఞానమే. అజ్ఞానం అంటే ఎవరైతే అజ్ఞానిగా ఉంటారు వాళ్ళకి కీర్తి అన్ని చోట్ల వ్యాపించదు కదా, అలాగే పరమాత్మకు వ్యాపించదు. జ్ఞానం ఉంది, ఏ జ్ఞానం మనకు తెలియదు కదా, ఏది జ్ఞానం యొక్క స్వరూపం తెలియదు కదా, ఇలా ఉంటుందని చెప్పి అంటే పొదుపక్షి అలా ప్రస్తావించి హేతు ప్రస్తావించవచ్చు. పంచ ప్రమాణాలతోటి ఇది చెప్పడానికి ట్రై చేస్తానండి. చెప్పమంటారా? ఇప్పుడు మనం సర్వజ్ఞుడు అని అనడానికి ఈశ్వర సర్వజ్ఞుడు కాదు, హేతు ప్రస్తావించండి. దానికి హేతు ఏంటంటే మనకి దానికి కారణం ఏంటంటే మనకి కనపడట్లేదు అనేది హేతు. కనపడలేదు. ఇప్పుడు మనకు ఏంటి ప్రతిజ్ఞ ఏంటంటే ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాదు, హేతువు నాకు కనపడట్లేదు, వినపడట్లేదు, పంచేంద్రియాలకు తెలియటం లేదు, భౌతికంగా తెలియటం లేదు అనేది హేతువు. తెలియదు కాబట్టి, ముఖ్య కారణం నాకు కనిపించలేదు కాబట్టి. సో దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు విద్యుత్ మనకి కనపడట్లేదు, విద్యుత్ మనకి కనపడట్లేదు కానీ ఉంది. దానికి ఉపనయనం ఏంటంటే ఉదాహరణ దోషం అవుతుంది. ఉదాహరణ మీరు విద్యుత్ కనపడడం లేదు కానీ ఉంది అంటున్నమాట. విద్యుత్ కనపడే కానీ ఉంది కదా, అది నీ ప్రతిజ్ఞకు విరుద్ధంగా వస్తుంది అన్నమాట. వదతో వ్యాఘాతం అవుతుంది. నీ ప్రతిజ్ఞ ఖండించుకుంటావు. ఇప్పుడు ఏంటి, మీరు స్వీకరించామంట, విద్యుత్ కనిపించలేదు కానీ ఉంది. అలాగే ఇక్కడ మనకు సర్వజ్ఞత మీద కనిపించలేంత మాత్రం ఏదైతే కనిపించలేకపోతే, ఏదైతే కనిపించదో అది ఆ వస్తువు లేకుండా పోతుందా? అది మీ వచ్చే మీద ఖండించుకున్నది. వేరే ఉదాహరణ ఏదన్నా ఈ ఉదాహరణ పనికిరాదు. అట్లా మనం అది మన ఒక్కోసారి అంటే పొరపాటు అట్లా అవుతుందండి. ఒకసారి మన ప్రతికి మనం ఖండించుకుంటాం. ఇప్పుడు ఈ ఖండించడం పూర్వపక్ష వెనకబడి పట్టుకుంటామంట. నీ మాట అది అందుకే చెప్తున్నా మా ప్రతిజ్ఞ సిద్ధించిందని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు. విద్యుత్ ఏ విధంగా కనిపించలేదో కానీ కనిపించడం ఉంది. ఇప్పుడు అది కూడా చెప్పారు బాబు గారు. దాంట్లో మనకు ఆ గతిని బట్టి, ఫ్యాన్ గతిని బట్టి, అలాగే విశాలాక్షి గారు రకరకాల ఉదాహరణ చెప్పారన్నమాట. అలాగే దాన్ని మనం ఉదాహరణలో మనం పేస్ట్ చేయాలన్నమాట. అదే ఉదాహరణలో ఖండించలేని ఉదాహరణ ఇవ్వాలి మరి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణలు పనికిరావు, ఖండించకూడదు. అది ఖండించకూడదు. మంది వెంటనే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది కదా. నువ్వు సిద్ధాంతం ఇప్పుడు భూమి తీరకడ భూమి గతి గురించి చెప్పడానికి వస్తుందా మరి ఉదాహరణ కింద? ఇప్పుడు విశాలాక్షి గారు చెప్పిన ఉదాహరణ చెప్పచ్చా? చెప్పండి. ఉదాహరణలన్నీ ఈశ్వరుడు ఉన్నాడు అని నిరూపించేవమ్మా. ఇప్పుడు విద్యుత్ శక్తి కనిపించటం లేదు కానీ అది ఉన్నదని తెలుస్తోంది, లైట్ ద్వారా, ఫ్యాన్ ద్వారా, ఐరన్ అన్ని. అంటే ఉన్నాడు పరమాత్మ, కంటికి కనిపించట్లేదు కానీ ఉన్నాడు అని చెప్పడానికి ఇప్పుడు ఆయన చెప్పిన ఈ ఉదాహరణ. విద్యుత్ శక్తి కనపడదు కానీ దాని పనితనం మనకి తెలుస్తోంది, విద్యుత్ శక్తిని మనం పరికరాల ద్వారా గుర్తిస్తున్నాము అన్నది. ఇప్పుడు మీరు దేవుడు లేడు, సర్వజ్ఞుడు కాడు అన్నదానికి ఉదాహరణ కాదు. సర్వవ్యాపి, సర్వజ్ఞుడు అనడానికి, ఉన్నాడు అనటానికి ఉదాహరణ. సర్వజ్ఞానికి కావాలి కదా ఉదాహరణ. కాదు, సర్వజ్ఞుడు కాదు ఆ ప్రతిజ్ఞ. దీనికి కాదు, నాకు
ప్రూఫ్ కాదంటే ప్రూఫ్ కాదు, నేను చెప్పింది కాదు, కథనం ఇది, నేను ప్రతిజ్ఞ చేశాను. నువ్వు కాదు ఎలా నిరూపించాలి, నిరూపించాను కదా అని చెప్పాను. నువ్వు కాదు నిరూపించను అన్నప్పుడు దీనికి మనం ఈ హేతు తీసుకున్నాను, హేతు ఉదాహరణ. అది మనకు అన్వేషించి లౌకిక ఉదాహరణ చెప్పాం అనుకోండి, అప్పుడు మనం వాళ్ళని ఎదుటి వాళ్ళ వ్యక్తిని మనం సైలెంట్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణలు దీనికి పనికి రావని అంటున్నాను. పనికి రావండి. కనీసం చెప్పినట్టుగా విశాలక్ష గారు చెప్పినట్టుగా అది అస్తిత్వానికి ప్రమాణం అయిపోతున్నాయి. అంటే మీరు చెప్పినట్టు ఈ కనిపించలేదని చెప్పారు, ఎందుకంటే కనిపిస్తుంది కానీ మీరు చెప్పి ఒప్పుకున్నారు కదా, విద్యుత్ లేదు కనిపించలేదు కానీ కనిపిస్తుంది కదా, ప్రత్యక్ష ఉదాహరణ మనకు తిరుగుతున్నాయి, లైట్ వెళ్తున్నాయి అని చెప్పి. ఇప్పుడు మనం బతికి తిరుగుతున్నాం కదమ్మా, మన ప్రాణం నువ్వు పట్టుకుంటున్నావా, నీకు కనిపిస్తోందా? ఈ ఉదాహరణ తీసుకోవచ్చు. కరెక్ట్ చెప్పు, నీ ప్రాణాన్ని కనిపిస్తోందా? నువ్వు కళ్ళు మూసుకున్నా నువ్వు పట్టుకోలేవు దాన్ని. ఎట్లా ప్రూవ్ చేస్తావు? ఎవరు ప్రూవ్ చేస్తారు దాన్ని? అది ఈ ఉదాహరణ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇంకా పూర్వపక్షిగా ఆపేసేయండి. చెప్పండి, అది ఎవరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. హేతు ఏం ప్రస్తావించదండి, ఉదాహరణ చెప్పండి. ఉదాహరణ చెప్పారు మీరు, చెప్పండి. ప్రయత్నం లక్ష్మీ సాయి గారు చెప్పారు. లక్ష్మీ సాయి గారు ఇప్పుడు మనం చర్చించుకుంటాం. అలా ఉంటే పొదుపక్షి ఉత్తరపక్షిగా మనం ఏదో వాద వివాదం కోసం చేసుకోవడం, ఎదుటి వాళ్ళు వచ్చిన ఏ సమానం చెప్పుకోవడం ప్రయత్నం చేస్తాం, అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం. అంటే ఈ పంచ విధంగా మనం చెప్పాలి కదా, మనకి తెలిసి అప్పుడే మనం ప్రమాణ ప్రకారం మనం సిద్ధించిపోయాలన్నమాట. మనం కుదురుతుందండి. ప్రాణము అనేది పంచ ప్రమాణం కింద కుదిరిపోతుంది, చెప్పచ్చు. ప్రాణం ఏది నిరూపించండి, చెప్పండి. వ్యాప్తి చెప్పండి. ప్రాణం ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఏ విధంగా అయితే వ్యాప్తి ఉంటుందో అక్కడ ఉదాహరణ ప్రాణం ఏంటి, ప్రాణం వ్యాఖ్య చేయండి. ఏం చెప్తారు ప్రాణం అంటే? ప్రాణము అనేది పంచభౌతికంగా పట్టుకోలేము, మనము తెలుసుకోలేము. అది ఉదాహరణ, లౌకిక ఉదాహరణ. పట్టుకోగలరు కదండి, చాలా ప్రాణాన్ని కూడా పట్టుకోగలరు. అది ప్రాణం అనేది ఎట్లా పట్టుకుంటారు మీరు? శ్వాస ద్వారా తెలుస్తుంది. చూడలేదు కదా ప్రాణం, మీరు ఎట్లా చూడగలరు, ఎట్లా పట్టుకుంటారు? మీకు ప్రాణం ఉన్నది, అది ప్రాణం అని అనరండి, దాని శ్వాస అంటారు. ప్రాణం అంటున్నానండి, కానీ పూర్తిగా కాకపోయినా కొంతవరకు. ఏమండి మీరు ఇలాంటి ఒక్క నిమిషం రామకృష్ణ గారండి, ఒక్క నిమిషం క్షమితామండి. సో ఇక్కడ ముందు మనం ప్రతిజ్ఞ చెప్పాము, ఉదాహరణ దానికి సంబంధం ఉందా చూసుకోండి. ఇప్పుడు ప్రాణం చెప్పారు, నువ్వు చెప్పిన హేతుకు అనుకూలంగా ఉందా లేదా? కనపడలేదు. కనపడలేదానికి ఉదాహరణ చెప్తున్నారు, ప్రాణము. కనపడలేదు ప్రాణం అంటే కనపడలేదు కాబట్టి ప్రాణం అంటున్నావు అంట. అది రెండు హేతు లెక్కనే ఉన్నాయి. ఉదాహరణ ఏమైపోయింది, ప్రాణం కనపడలేదు, అది హేతులు ప్రస్తావించదు కదా. ఉదాహరణకు తీసుకురావాలి, ఇది కూడా హేతు కింద వస్తుందన్నమాట, ఉదాహరణ కింద రాదు. హరిహి ఓం మహోదయ, ప్రాణాన్ని మనం అనుభవించలేస్తాం కదా, స్కానింగ్ చేసేసి ప్రాణాన్ని మనం అనుభవించి ఇదిగో ఇది ప్రాణశక్తి అని మనం దాన్ని అనుభవించలేస్తాం, కంటితో చూడలేం కదా. నేను చూడలేదు, ఏది చూడలేదు, కరెక్టే, హేతు కింద వస్తుంది, ఉదాహరణ కింద రాదంటున్నాను. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, గోరఖం వ్యాఖ్యం చేశారు. వాళ్ళు చెప్పింది, లక్ష్మి గారు చెప్పింది, శిరీష గారు చెప్పింది హేతు కింద వస్తుంది. ఇంకో ప్రాణం గురించి చెప్పారు లక్ష్మి గారు, అది హేతు కింద వస్తుంది కానీ ఉదాహరణ కింద రాదండి. అది మీరు ఉదాహరణ హేతు చెప్పేసి కనిపించలేదు, అలాగే ప్రాణం కనిపించలేదు, మనకు పట్టుకోలేకపోతున్నాం, కనిపిస్తే పట్టుకునే వాళ్ళం కదా. సో భిన్న హేతు ప్రస్తావించారు మీరు, అంతే. హేతు ఎన్ని రకరకాలు చెప్పుకోవచ్చు, ఒకటే హేతు చెప్పాల్సిన అవసరం లేదు. ఉదాహరణ చెప్పండి, ఉదాహరణ కాదు ఇది, ఉదాహరణ రావాలి మనకు, లౌకిక ఉదాహరణ రావాలి, చెప్పే లోకంలో ప్రసిద్ధమైన ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ రావాలి. ఇప్పుడు చెప్పండి రామకృష్ణ గారు, హేతు చెప్పండి. ఏమంటే ఇలాంటివి ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు, కానీ ఒక్క చెప్పుకోవడం ద్వారా జరగదండి. మనం ఇప్పుడు మహోదయ, ఒక్క నిమిషం అండి మహోదయ, ఈ పర్టికులర్ దాంట్లో ఏమవుతుందంటే, మనం మొట్టమొదట మనం ఏది అనేది తెలుసుకోవడానికి ఏది ప్రమాణంగా తీసుకోవాలి, ఏది ప్రమాణంగా తీసుకోకూడదు అనే దాంట్లోనూ విభేదాలు ఉన్నాయి. అందువల్ల ఏమవుతుందంటే, నమ్మగలిగే వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మకపోవడానికి నమ్మని వారు నమ్మకుండా ఉన్నారు. అందువల్లనే వివిధ మతాలు, వివిధ ఆలోచనలు. ఒకటండి, రామకృష్ణ ఒక్క నిమిషం అండి, ఏమనుకోవద్దు. ఇక్కడ మనకు అందుకే తెలియదు కాబట్టి, తెలియని వాళ్ళకి ఎలా మనం పంచ ప్రమాణాలు ఎలా నిరూపించగలుగుతాము, ఎలా ఇదే అండి పంచ ప్రమాణాల పంచావయాల ద్వారా, పంచ అవయవాల ద్వారా మనం చెప్పుకోవాలండి. అదే మనం నిరూపించాలి. సామాన్య లౌకిక వ్యక్తి ఎలా నిరూపించాలి, ఈ పంచావయాలు చెప్తామట. ఎందుకంటే లౌకిక హేతు ప్రస్తావన
లౌకిక ఉదాహరణ ప్రస్తావిస్తున్న ప్రత్యక్షంగా చూసింది అనమాట. దానికోసం ఈ ప్రమాణాలు అవి ఎలా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, దాని కాదంటాం లేదు మనం. నిజమండి అందుకే గురుగారు. ఇలా కొంచెం అదే ఆలోచించండి. అందుకోసమే వివరంగా అడిగాను. ఇది లేదు, అంటే ఓకే. ఎందుకు, ఇది ఏమిటి అని అడగడంలో అందుకే కానీ ఇలాంటి చర్చ కోసం కాదు సరేండి. అడిగింది. ఓకే, కానీ చర్చ అలాగే వచ్చింది మంచిదే, చర్చిద్దామని చాలా చాలా సంతోషం. సంతోషంగా ఉంది. కానీ ఒక్క అడిగినది నిమిషము. ఏది అని రేపు తెలుసుకోవడానికి మాత్రమే. ఓకే అండి, అర్థమైంది ఈ విషయము. నేను ఒక విషయం చెప్తున్నాను, రేపు అందరూ ప్రయత్నం చేద్దాము. ముందు మనకు అస్తిత్వం గురించి తెలియాలన్నమాట. కొంతమంది ఆత్మ విషయంలో ఉందన్నమాట. ఆత్మ అస్తిత్వం ఉందా లేదా? ఒక ప్రతిజ్ఞ అంటే ఆత్మ ఉంది, ఆత్మ ఉంది, హేతు ఇది, ఉదాహరణ ఇది, ఉపనయనం ఇది, నిగమనం ఇది. కొంతమంది ఆత్మ లేదు, ఆత్మ లేదు, కారణం ఇది, ఉదాహరణ ఇది, ఉపనయనం ఇది. అలా కొంచెం ఆలోచించుకొని తీసుకొని వచ్చేయండి. ఇప్పుడు చెప్పాను ఆత్మ హై, జీవాత్మ పరమాత్మ ఉన్నాడు. హేతు ఏంటి? హేతు ఏంటంటే గతివాన్ హోనేసే, అంటే గతిశీలుడు హోనేసే. ఎక్కడెక్కడ గతి ఉంటుందో అక్కడ అస్తిత్వం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పిన విద్యుత్కి ప్రకారంగా అది విద్యుత్ లేదు, మనకు కనిపిస్తుంది, అయినా ఈశ్వరునికి సత్తా ఉంది. అలాగే గాలి కనిపించడం లేదు, అయినా గాలికి సత్తా ఉంది, అనుభూతి కలుగుతుంది మనకు. అలాగా ఏ విధంగా గాలికి సమానంగా గాలి ఏ విధంగా కనిపించకపోయినప్పటికీ మనకు గాలి కనిపిస్తుంది, గాలి యొక్క అస్తిత్వం ఉంటుందో అలాగే ఈశ్వరుని యొక్క అస్తిత్వం ఉంది, కనిపించకపోయినప్పటికీ అస్తిత్వం ఉంటుంది. అలాగా మనము ఉదాహరణ ప్రతిజ్ఞ ఉదాహరణ, హేతు ఉదాహరణ, ఈ ఉపనయన నిగమనం కొంచెం ప్రయత్నం చేద్దాం. అలా తీసుకొచ్చండి. అలా నేను ఒక పంచాయ ప్రస్తావిస్తాను ముందుగా, కాదని చెప్పి ఇంకోటి ఖండించండి. నేను రేపు ఆత్మ, నేను ఏంటి ఏ ప్రతిజ్ఞ చేస్తున్నా? పరమాత్మ ఉన్నాడు. ఒక నిమిషం, పరమాత్మ ఉండే అందరూ స్వీకరిస్తారు కాబట్టి దీనికి ఎన్నే కారణాలు చెప్పచ్చు. నేను పరమాత్మ లేడని చెప్పి హేతు ప్రస్తావిస్తాను. ఓకేనా? పూర్వపక్షిగా మీరు సిద్ధాంతి పక్షిగా ఉండండి. మీరు పరమాత్మ అస్తిత్వం ఎన్నో ఉదాహరణలు ఉంటాయంట, మీరు చెప్పారంట. పరమాత్మ ఉన్నాయని చెప్పి మీరు నిరూపిస్తారు. ప్రతిజ్ఞ హేతు భిన్న భిన్న ప్రస్తావన చేయొచ్చు. నేను పరమాత్మ లేడు అని చెప్పి నేను నిరూపిస్తాను, అంటే పంచాయతీల ప్రమాణ ద్వారంగా. అంటే అస్తిత్వం మనకు మూల సిద్ధాంతం అయితే అందరికీ ఉంది, కానీ ఎలా మనం దానికి పూర్వపై ఖండిస్తానమాట. కాబట్టి నేను కొన్ని పంచావయవాలు లేడని దాన్ని చూపిస్తామన్నమాట. మీరు ఉందని చెప్పి 2-3 పంచావయాలు ప్రయత్నం చేయండి. ఓకేనా? రేపు ఆలోచిద్దామండి ఇది అట్లా కొంతవరకు, అంటే తెలుసుకోవడం కోసం, కారణం హేతు ఎలా ఉంటుందని చెప్పి తెలుసుకోవడం కోసం. ఓకేనా? మహోదయ, భిన్న మతాలు ఉండడం దానికి అదే కదా కారణం. అది మా సిద్ధాంతం గురించి మాట్లాడండి. ఒక విషయాన్ని ఎలా మనము ఇది ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఈ పంచ ప్రమాణాల ద్వారా ఒక విషయాన్ని వస్తువుని నిర్ధారిస్తామండి. ప్రామాణికంగా ప్రూవ్ చేయడానికి మీరు చెప్తాను. ప్రామాణిక ప్రూఫ్ చేయడానికి ఇది ఒక సిద్ధాంతం. అందుకే ఇక్కడ అందరూ వస్తే నాస్తికులు ఆస్తికులు మొత్తం వచ్చేస్తామట. ఇది ప్రత్యక్ష ఉదాహరణ అన్నమాట. శాస్త్రాలు నమ్మని వారికి, ఈశ్వరుని నమ్మని వాళ్ళకి ఈ పంచ ప్రమాణాలు దానికోసం అనమాట. అందుకే అట్లా కొంచెం ప్రయత్నం చేద్దాం ఎలా ఉంటుందని చెప్పి అన్ని అందుకే దీన్ని కొంచెం బాగా శాస్త్ర అధ్యయనం చేయండి. మనకు లౌకిక ఉదాహరణ చెప్పడానికి జటిది వెంటనే రావాలి, మనకు చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ వెంటనే ఉదాహరణకు వచ్చేసరికి హేతువా ఉదాహరణ హేతు మీద కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామంట. అలాగే ప్రయత్నం చేయండి. నేను కూడా కాదని చెప్పి ప్రయత్నం చేయడానికి నేను కూడా కొన్ని ఉదాహరణ ప్రయత్నం చేసి తీసుకొని వస్తాను. మీరు ఎలా ప్రయత్నం చేయండి. సో రేపు ఒకరోజు చూద్దాం అలా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. ఓకేనా? అలాగే ఈశ్వర సర్వవ్యాపకుడు విషయం ప్రస్తావించాం. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కాదు అని చెప్పి దాని కూడా ఒకటి మీరు దానికి ఒక పంచావయం చెప్పండి. ఓకేనా? ఈ 2 విషయాలు. ఇంకోటి ఈశ్వరునికి సాకారత ఉందా లేదా? ఈశ్వరుడు సాకారుడు, కొంతమంది ఈశ్వరుడు నిరాకారుడు. ఏ విధంగా ప్రతిమ సాకారత ఉందో అలాగే ఈశ్వరుడు సాకారుడు. నేను అంటున్నా ఈశ్వరుడు నిరాకారుడు అని చెప్పి. ఈశ్వరుని విషయంలో ఏ విధంగా జీవాత్మ పిండం ఉందో అలా విధంగా పరమాత్మలో ఒక శరీర ఆకృతి ఉంటుంది. అలా కూడా నమ్మే వల్ల ఈశ్వరుడు సాకారత ఉంది. కానీ కొంతమంది సైద్ధాంతిక ఈశ్వరుడికి నిరాకారత అని చెప్తూ ఉంటామట. కానీ ఈ విషయం ఒక బిందు మన ప్రస్తావన. ప్రతిజ్ఞ ఏంటి? ఈశ్వరుడు ఉన్నాడు ఒక ప్రతిజ్ఞ, ఈశ్వరుడు లేడు ఒక ప్రతిజ్ఞ. రెండో పక్షమే ఈశ్వర సర్వవ్యాపకుడు. రెండో ప్రతిజ్ఞ ఏంటి? ప్రతిపక్షిగా ఈశ్వర సర్వవ్యాపకుడు కాదు. మూడో ప్రశ్న ఏంటి? కదా పరమాత్మ సాకారత ఉంది. పరమాత్మ సాకారత ఉంది అంటే ఆకృతి ఉంది. ఈ విధంగా మనకు ప్రతిమ కనిపిస్తే అలా ఆకృతి ఉంది. ఈశ్వరుడికి ఆకారం లేదు, నిరాకారుడు. ఇది ఒక ప్రతిజ్ఞ. అట్లా ఈ 3 ప్రతిజ్ఞల మీద ప్రయత్నం చేయండి. ఏదైనా ఆలోచన వస్తే ఆలోచించి తప్పదు, అంటే దీనివల్ల బుద్ధి సూక్ష్మంగా మనం రకరకాల ఆలోచిస్తామండి. కాబట్టి అలా ప్రయత్నం చేయండి. రేపు దీన్ని మనం తెలుసుకోవడానికి మనం కూడా
అందరం భిన్న భిన్న విషయాలతో ఆలోచిద్దామండి. అస్తు. అంటే వ్యాఖ్యానం కాకుండా ఓన్లీ పంచ ప్రమాణాలు చెప్తే పంచావే అండి, వ్యాఖ్యానం చెప్పుకుంటే ఎన్నో పోతుంది. అందుకే సింపుల్ గా ఉండాలి మనకు. ఓన్లీ 5 ప్రమాణాలు మాత్రమే చెప్పాలి కదా. దానికి వ్యాఖ్యానం ఉండకూడదు. ఏదున్నా మనం వ్యాఖ్యానం ఎన్నో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని వ్యాఖ్యానం చేస్తున్నాం, వ్యాఖ్యానం ఎంతో వ్యాపించిపోతుందండి. వ్యాఖ్యానం కేవలం పంచావేలు మాత్రం ఉంటే మనం మాట్లాడాలి. ఓకేనా? వాటి ఈ 3 ఇక్కడ చర్చ సర్వ వ్యాపకత్వం మీద, సర్వజ్ఞుడు పైన కాదు. ఎందుకంటే సర్వ వ్యాపకుడు అన్నప్పుడు ఏమైతుందంటే సర్వజ్ఞుడు అనే విషయాన్ని అందరూ ముందే ఒప్పుకొని ఉండాలి. ఇప్పుడు మీరు మన ఆధునిక విజ్ఞానంలో తీసుకున్నా కూడా కొన్ని ఎజంప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎజంప్షన్స్ ఏంటంటే అవి ముందు ప్రూవ్ అయినవి, నిరూపించినవి అయి ఉండాలి, లేదా నిరూపించలేక ఒప్పుకున్నవి అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాంతి వేగం అన్నిటికంటే హైయెస్ట్ అని చెప్పేసి ఒప్పుకున్నారు కాబట్టి దాన్ని ఎవరు ఇంకా ఖండించలేరు. అదే విధంగా ఈ చర్చ చేస్తున్న వాళ్ళలో కూడా సర్వజ్ఞుడు అనే విషయాన్ని వాళ్ళందరూ ఒప్పుకున్నారు. సర్వ వ్యాపకత్వానికి సర్వజ్ఞుడు అనేటటువంటి ఉదాహరణను తీసుకోవడం జరిగింది ఇక్కడ. అంటే సర్వజ్ఞుడు అనేది మరొక చోట ప్రూవ్ అయ్యి ఉండాలి. అది ఇవాళ మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ ఇంకొక శాస్త్రంలో, ఇంకొక చర్చలో అది ఆల్రెడీ నిరూపించడం జరిగినది కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఉదాహరణగా ఏ సిద్ధాంతాన్నైనా ప్రూవ్ చేయడానికి, నిరూపించడానికి ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అది సర్వజ్ఞుడు అనే విషయాన్ని ఇక్కడ ఉదాహరణగా చూపించగలుగుతున్నారు. ఆ సర్వజ్ఞుడు ఎందుకు అనేది మరి ఇంకొక చోట చర్చ జరిగి అది నిరూపింపబడింది కాబట్టి దాని గురించి మనం డిస్కషన్ అంటే చర్చ చేయడము ఇక్కడ అసమంజసము. ఎందుకంటే సర్వ వ్యాపకత్వానికి సర్వజ్ఞుడు అనేది ఉదాహరణ. ఆ సర్వజ్ఞుడు అనేది ఇంకొక చోట నిరూపింపబడింది, లేదా ఎవరు దాన్ని డిస్ప్రూవ్ చేయలేకపోయారు. కాంతివేగం ఎలా అయితే హైయెస్ట్ అన్నారో, ఈ రోజు ఎవరన్నా కాంతివేగం కాదు, హైయెస్ట్ కాదు అని ఎవరన్నా ప్రూవ్ చేసే వరకు కూడా కాంతివేగమే ప్రపంచంలో ఉన్న విశ్వవ్యాప్తంగా హైయెస్ట్ స్పీడ్ అని చెప్పేసి చెప్పగలుగుతారు అనమాట. ద సేమ్ వే ఇక్కడ కూడా ఏంటంటే సర్వజ్ఞుడు అనేది ఆల్రెడీ నిరూపింపబడింది వేరొక శాస్త్రంలో కాబట్టి దాని మీద చర్చ అసమంజసము. ఏదైతే మనం చేస్తున్నామో సర్వవ్యాపకుడికి, దానికి సర్వజ్ఞుడుగా ఏదైతే హేతువు మనం ఇస్తున్నామో అది సరైనదే. దానిపైన ఆ పూర్వపక్షి కూడా మరొక ప్రశ్న వేయడు, ఎందుకంటే అది అతను ఆల్రెడీ ఆ ప్రిన్సిపల్ ఒప్పుకున్నవాడు కాబట్టి. నమస్కారం. జీ ఓకే అండి. అదే అప్పుడు మనం ఏదైతే సాధ్య కోటిలో ఉందో ప్రూఫ్ కాకుండా అది ప్రూఫ్ ఎలా, దాని కూడా ఒక చర్చక విషయం వస్తుందండి. అది కూడా మనం చర్చించవచ్చు అన్నమాట. అది కూడా ఏదైతే సాధ్య కోటిలో ఉందో అది ఎలా సాధించబడి, ఎలా ప్రూఫ్ అది కూడా చూసుకోవచ్చు. అది ఇంకో బిందువు కింద వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఏ విషయాన్ని ప్రస్తావిస్తున్నాం అది కొన్ని ప్రూఫ్ అయినా, మీరు చెప్పినట్టుగా ఏవైతే సిద్ధమయ్యా ప్రూఫ్ అయ్యా వాటి ఆధారం తీసుకొని మనం ఉదాహరణ చెప్తున్నాం అన్నమాట. అలాగే ఒకవేళ అది కూడా సాధ్య కోటి ఉందనుకోండి, అందుకే ప్రూఫ్ కాదు, అది ఒక విషయం కింద వచ్చేసి ముందు దాన్ని ప్రూఫ్ చేసుకుంటాం, తర్వాత దీన్ని ప్రూఫ్ చేసుకుంటాం అన్నమాట. అంటే మీరు చెప్పింది పంచావి కూడా ఏదో ప్రూఫ్ అయిందో అది సిద్ధమైందో దాన్ని మనం ప్రూఫ్ చెప్పుకుంటామండి. కానీ మనం అది ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అదే, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది కూడా అదే. సర్వజ్ఞుడు అనేది వాళ్ళందరూ ఒప్పుకున్న సిద్ధాంతాన్నే దాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. అందుకే మనం చూసినట్టయితే ఈ చర్చలో తర్వాత కూడా సర్వజ్ఞుడు ఎవరు అని చెప్పేసే ప్రశ్న ఉండదు. ఎందుకంటే వారందరూ భగవంతుడు సర్వజ్ఞుడు అన్న విషయంలో ఎటువంటి అనుమానము లేని వాళ్ళు. ఎందుకంటే అది నిరూపింపబడింది, లేదా అది ఎవరు నిరూపింపలేకపోయారు, ఏదో ఒకటి జరిగి ఉండాలి. అందువల్ల ఈ తర్వాత ప్రశ్నలు కూడా సర్వజ్ఞుడి మీద రావు, సర్వ వ్యాపకుడు అనే దానిపైన ప్రశ్న ఉంది. అది తప్పకుండా దానికి నిరూపణ జరుగుతోంది. అది నేను అనుకోవడం. నమస్కారం. అందుకే దానికోసం ప్రయత్నం చేద్దాం. ఎలాగా ఏ విధంగా చెప్పొచ్చు మనం లౌకిక ఉదాహరణతో హేతువు ద్వారా. ఇప్పుడు కొంచెం ఒక చర్చ వచ్చింది మన ముందు, వాళ్ళకి అటువంటి వాళ్ళ యొక్క సమాధానం చెప్పగలుగుతా అనేది కొంచెం మనం ప్రయత్నం చేద్దాము. అస్తోని విషయం చాలా టైం అయిపోయింది. ఈ విషయం మళ్ళీ రేపు చర్చిద్దాం ఖచ్చితంగా. అందుకే మీరు చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా మంది ప్రబుద్ధులు ఉన్నారు కదా, ఇటు మనం చర్చించవచ్చు అన్న విషయం కోసం తర్కపూర్వకంగా. జీ నాగలక్ష్మి గారు మీరు రేపు తీసుకుంటామండి మీ ప్రశ్న, ఓకేనా? ఖచ్చితంగా అండి. ఓకే ఉంటుందండి, రేపు ఉంటుంది. ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. రథసప్తమి కదండి, 8:35 వరకే ఉంది మహోదయ. రథసప్తమి అంటే మీరు ఏమైనా సులువుగా అనుకుంటున్నారా? ఒకసారి మంత్రపాఠ అయిపోయిందా మాట్లాడదామండి. మంత్రపాఠ అయిపోయినామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. అస్తు. ఇప్పుడు చెప్పండి,